हरि ओम ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनम् ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु ओम शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते అసలు మన ప్రార్థన శ్లోకాలకు వెళదామండి ఒకసారి. అప్పుడే చూడు అసలు 78 మంది చూడు. ఒక్క నిమిషం. ఓం వాగీషాజ్యాస్వమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. ఓం యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓ మథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణమేవం ఛాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం ఈశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అదే కొండపుల్ల చేసి మూసాపేటలో కలిపి డ్రాప్ చేసి అమ్మ ఎవరిదో కాస్త చూడమ్మా కాస్త. మనం ఈ 9వ అనువాకంలో ఏకవచన ప్రయోగాలలోంచి బహువచన ప్రయోగాల్లోకి ప్రవేశించాం. అంతవరకు ఒక శివుడు ఒక బాణం ఇలా ఏవో చెప్పుకొచ్చినటువంటిది కాస్త ఇప్పుడు నమ ఇరిణ్యాయచ ప్రపథ్యాయచ అని అక్కడ అవన్నీ చెప్పుకొచ్చి తర్వాత అక్కడి నుంచి వెనక్కి వచ్చేవాడు చూస్తే నమ ఊర్వ్యాయచ సూర్మ్యాయచ నమ పర్ణ్యాయచ పర్ణశద్యాయచ నమోపగురమాణాయ చాభిఘ్నతే చ నమ ఆఖిదతే చ ప్రఖిదతే చ ఇవన్నీ కూడా ఏకవచన ప్రయోగాలండి. చతుర్థి విభక్తి ఏకవచనాలు ఇవన్నీ కూడా. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ప్రఖిద తేజ దాకా చెప్పుకున్నాం మనం. తర్వాత అక్కడ ప్రఖిద తేజ అంటే ఎక్కువగా చాలా తక్కువగా కొంచెం ఇబ్బంది పెట్టేవాడిని, కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడిని ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఆ ఎక్కువ ఇబ్బంది పెట్టడం అంటే యథా అపరాధం దక్ష యజ్ఞాదు. ఆ దక్షుడు చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో అది భయంకరమైనటువంటిది. శివుని యొక్క అర్ధాంగి అక్కడ అగ్నికి ఆహుతి అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక అక్కడ వేసేటటువంటి శిక్ష వేరు. అలాంటి పరిస్థితుల్లో వీరభద్రుని సృష్టించడం, భీభత్సం చేసేయడం అది ప్రఖిద స్వరూపం అని ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నిగ్రాహ్యాన్ నిగృహ్ణాతి, దండించవలసినటువంటి వాళ్ళని దండిస్తాడు. ఎంత దండించాలో తూకం వేసి దండిస్తాడు. ఈ తూకం వేసి దండిస్తాడు అనే మాట మనకి నమో మంత్రిని, మన నమ్మకాలు మొట్టమొదటిలోనే నమో మంత్రిని వాణిజాయ అనే పాదంలో మొట్టమొదటి చెప్పేశాడండి. వాణిజాయ అంటే షౌకర్,
అంటే వాడి పుణ్యపాపాలను తూకం వేసి సరి అయిన ధర్మాత్ముడైనటువంటి షౌకర్ అయితే అవతల కొట్టుకునేటటువంటి కస్టమర్ ఏ వస్తువుని తన దగ్గర నువ్వు అడిగాడో ఎంత డబ్బు ఇవ్వబోతున్నాడో అంతకి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా తూకం వేసి ఇచ్చేవాడిని. అలాగ పరమాత్మ ఇక్కడ ఎవరు ఎంతంత దోషాలు చేశారో ఆ దోషానికి అనుగుణమైనటువంటి శిక్షలను వేస్తూ ఉంటాడు అని ఇక్కడ ఈ వాక్యానికి అర్థం వస్తుందండి. తర్వాత ఈ మంత్రం ఇంతవరకు చెప్పినటువంటి మంత్రానికి పురస్చరణ ఏమిటి అది ఇంత చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా మనం చదువు ఇదివరకు చెప్పుకున్నాం ఉండేది. అతడ చేతిలో ఎటువంటి శివ స్వరూపాన్ని పరమశివ స్వరూపాన్ని మనం ఛాయం చేసుకోవాలి అది కూడా చేసాం. ఇంకెక్కడి నుంచి ప్రార్థన ఇవన్నీ బహువచన ప్రయోగాలండి. నమో వహ్కిరికేభ్యో దేవానాగుం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్య అని ఇక్కడికి ఇంకా వాక్యం ఇంకా ముందర ఉంది. ఒక్కొక్కటే చూసుకుంటూ వెళదామండి. నమో వహ్కిరికేభ్య కిరణం అంటే వెదజల్లడం అని అర్థం అండి. కిరణం అనే మాట ఎలా వస్తుందంటే వెదజల్లుట. వికీరతి అంటే విశేషంగా జల్లేసే అంటే మనకి గుప్పిళ్లతోటి ఇవ్వడం కాదు, అలాగ చేటలతోటి వెదజల్లేసారని చెబుతూ ఉండేవారు. కొన్ని కొన్ని పదాలు ఉండేవండి మామూలు ప్రయోగాల్లో. అలాంటి రూపాల్లో ఉండేటటువంటి రుద్రులకు అని అర్థం వచ్చిందండి ఇక్కడి నుంచి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కిరంతి స్వేచ్ఛయా లోకాన్ అంటే ఏంటంటే కిరతి అనే ఒక అర్థం ఏంటంటే హింసాకర్మ, హింసిస్తాడు, హింసించేటటువంటి పని. కిరంతి స్వేచ్ఛయా లోకాన్ సమస్త లోకాలని కూడా అతని స్వేచ్ఛతోటి వాళ్ళని శిక్షించడం హింస చేస్తూనే ఉంటాడు ఆయన. అంచేత అలా చేసేటటువంటి వాళ్ళని ఏమంటారయ్యా అంటే ఇక్కడ ఇంత వ్యాకరణ సూత్రాలు దాటేసాక అంటే కుర్వంతి ఉత్పాదయంతి స్వేచ్ఛయా లోకాన్ ఇది కిరయ. అంటే ఆయన ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేటటువంటి వాడు పైవాడు ఎవడు ఇంక లేడు ఆయనకి. ఆయన స్వేచ్ఛగా విశృంఖలంగా ఆయన ఏదైనా చేయగలడు సమస్త లోకాలని కూడా. అలాగ చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసేటటువంటి పనులు ఏవైతే కిరయ వాటిని కిరములు అంటారు. అవే వాటినే సయేవ కిరికాహ వాటిని దాన్నే ఈ అంటే కిరిహి అనే మాటకి బహువచనం కిరయ, హరిహి హరయ అన్నట్టుగా ఇక్కడ వాటినే కిరికాహ. నా ఈ పదం ఏంటంటే చిన్నప్పుడు మామూలుగా పల్లెటూళ్ళలో కిరిక ఆడుతూ ఉండేవారండి. ఎదురుకుండా గీతలు గీసేసి పెద్ద రెక్టాంగిల్ మధ్యలో అడ్డగీతలు కాసి కుంటుతూ ఎగురుతూ పెడుతూ ఉండేవారు ఆడపిల్లలు మగపిల్లలు చిన్నప్పుడు. ఈ కిరిక అనే పదం ఎక్కడ దాని భాషలో అనుకున్నా కిరిక అనే సంస్కృత పదం ఇప్పుడు అర్థమవుతుంది. అంటే స్వేచ్ఛగా ఉండేటటువంటిది అంటే అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు కానీ దాని పేరు సంస్కృతం నుంచి పట్టుకొని పెట్టారేమో. దేవానాం హృదయేభ్య తర్వాత నమో వహ్కిరికేభ్యో చూడండి మొట్టమొదటే నమో వహ్కిరికేభ్యో అంటే కిరికేభ్య అంటే స్వేచ్ఛగా ఆయన చేసేటటువంటి అన్ని పనులని ఆ కర్త అయినటువంటి ఆ రుద్ర రూపులకి. ఇంకా ఎటువంటి వాడైనా దేవానాగుం హృదయేభ్య ఇక్కడ ఆ మాటకి ఎంత గొప్ప అర్థం చెప్తున్నారో చూడండి. దేవానాం హృదయేభ్య అంటే దేవానామేవ హృదయే పరివర్తమానేభ్య దేవతల యొక్క హృదయములలో నివసించేటటువంటి వాడు ప్రవర్తించి అంటే వాళ్ళ హృదయం లోపలికి ప్రవేశించి వాళ్ళు ఇక ఇలా సూర్యుడు ఉన్నాడు సూర్యభగవానుడు లోపల ప్రవేశిస్తాడు ఆయన. ఈయన నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి లోపల నుంచి వాళ్ళకి సూచన చేస్తూ ఉంటాడు, వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ యాక్చువల్లీ ఒక మాట వస్తుందండి. మామూలుగా దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడే వాడు ఒకసారి భారతంలో ఏమయ్యా నువ్వు ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తున్నావు, అన్ని అధర్మ ధర్మాలు నీకు ధర్మం తెలుసును అధర్మం తెలుసును ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుసు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే భారతంలో ఒక శ్లోకం అండి. జానామి ధర్మం నచమే ప్రవృత్తి నాకు ధర్మం తెలుసును కానీ చేద్దామని అనిపించదు నాకు. జానామి అధర్మం అధర్మం తెలుసును నచమే నివృత్తి మానేద్దామని నాకు అనిపించదు. చూడండి దుర్మార్గం. ధర్మం వాడు తెలుసుంట చేయాలనిపించదుట, అధర్మం తెలుసుంట అది మానాలనిపించట. కేనాపి అక్కడ ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఇంకా ఇలాంటి వాక్యం అక్కడ వస్తుందండి. కేనాపి దేవేన హృదయస్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. నా మనస్సులో ఎవరో దేవుడు ఉన్నాడు, ఎవరో వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎలా చేయమంటే అలా చేస్తున్నాను అంటాడండి దుర్యోధనుడు. మనకి మొదటి భాగం మనకు అనవసరం కానీ రెండో భాగం ఏదైతే ఉందో అంటే మన బుద్ధి కర్మానుసారిని అంటుంటాం చూసారా.
అంటే కర్మ జరగబోయేటటువంటి మనకి ఫలం ఎలా ఉందో దాని ప్రకారం మన బుద్ధి ఇలా ప్రవర్తిస్తూ ఉంటుంది అని. అలాగ అంటే బుద్ధి ఎక్కడ ఉంది? అది బయట లేదు, లోపల ఉన్నది. అలాగా అది ఎలా చెప్తే మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మన లోపల నుంచి ఎలాంటి ఎమోషనల్ థాట్స్ వస్తాయో అలాగే ఫిజికల్ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది, మంచికి కానీ చెడుకి కానీ. ఇక్కడ ఆ మాటకి ఆ, అనువాదన చేస్తున్నట్టుగా ఉంది. దేవా దేవానాం హృదయేభ్య, దేవానాం ఏవ హృదయే, దేవతల యొక్క హృదయములోని, దేవతలకి మనుషులందరికీ కాదు ముందర అక్కడ. ఇంకేదంటే వాడు మంచి పనులు చేస్తున్నారు కనుక, ఆయన మంచివాడు కనుక పరమశివుడు. దేవానామేవ హృదయే పరివర్తమానేభ్య, దేవతల యొక్క హృదయంలో ఉంటూ వాళ్ళని అలా ప్రవర్తించేట్లా చేసేటటువంటి రుద్రరూపులు ఎవరై ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం అయ్యా అని ఒక అర్థం చెప్పాడండి. రెండోది, ఏమిటి దేవతల గురించి విశేషంగా చెప్తున్నా ఏంటి అంటే, ఇప్పుడు స్థాయిలు తీసుకుందాం అయ్యా. మనుష్యుడు అంటే క్రిమి కీటకాదులు అది ఒక స్థాయి. దానికంటే చాలా ఉన్నత స్థాయి మానవులు. ఈ మానవుల కంటే ఇంకా కొన్ని వేల కోట్ల రెట్లు అధికులైనటువంటి వాడు దేవతలు. వాళ్ళకంటే ఇంకా అనంతమైనటువంటి రెట్లు శక్తి ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఇక్కడ ఏమంటారంటే దేవాహ ఏవా యుష్మాన్ జానంతి. యుష్మాన్ అంటే మీరు రుద్ర రూపులను మిమ్ములను దేవతలే తెలుసు. అంటే ఆ హై లెవెల్ వాడిని కొంచెం లోయర్ లెవెల్ వాడు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు క్రిమి కీటకాదుల సైతికిను పరమాత్మ సైతికి అలా కంపారిజన్, మనకే కంపారిజన్ లేదు, అది దిక్కు లేదు. అటువంటి క్రిమి కీటకాదు అంటే ఒక లెవెల్ మాత్రం కింద వాళ్ళకి ఆ పైవాడు తెలుస్తూ ఉంటాడండి. దేవాహ ఏవా యుష్మాన్ జానంతి. దేవతలు మాత్రమే మిమ్ములను అంటే అక్కడ పరమశివుడు అంతా కూడా సంబోధనలో పెడుతోందండి ఇక్కడ. అంటే మిమ్మల్ని అంటే ఓ రుద్ర రూపులారా మిమ్మల్ని తెలుసుకోగలుగుతారు అని ఒక అర్థం అండి. యద్వా అలా కాకపోతే దేవానాం హృదయే అనుగ్రహాయ ఆవిర్భవేభ్య, దేవతల హృదయంలో ఎందుకు ప్రవర్తిస్తారంటే వీళ్ళని అనుగ్రహించాలి అని అనుకున్నట్టండి రుద్రరూపులు. అంత్యత ఏం చేసేటువంటి దేవతల యొక్క హృదయాల్లో ప్రవేశించారట. దేవానాం హృదయ ఎందుకోసం? అనుగ్రహాయ, వాళ్ళని అనుగ్రహించాలంటే దేవతల యొక్క మనస్సులో ప్రవేశించారటండి. ఆవిర్భవేభ్య, వాళ్ళ మనస్సుల్లో ఈ రుద్రరూపులు ప్రవేశించి ఆయన పరమశివుని యొక్క అనుగ్రహాన్ని వారికి అందిస్తున్నట్ట. అలా ఉండేటటువంటి మీ అందరికీ నమస్కారమయ్యా అంటే వాడు ఏం చేస్తారట, ఎప్పుడైతే లోపల ప్రవేశించి దేవతలందరూ కూడా ఎవరికైనా సరే మన పనులు పూర్తవ్వాలండి, ఎవరికైనా సరే. దీనికే వేదంలో మనకి విద్యారణ్య స్వామి వారి భాష్యంలో, విద్యారణ్య భాష్యం అంటారు కదా, దానికి సాయనాచార్యులు వారు ఇక్కడ అంటే స్వాభిమత సిద్ధయే తై సదా స్మర్యమాణేభ్య ఇది యావతు. అంటే ఏంటంటేట స్వ అభిమత సిద్ధయే, తమ తమ కోరికలు సిద్ధించుటకు తై సదా స్మర్యమాణేభ్య, వీరందరి చేత స్మరించబడేటటువంటి రుద్రరూపుడు. ఓ రాక్షసుడు ఎవరో యుద్ధానికి వస్తున్నాడండి దేవతల మీదకి. ఇంద్రుడికి ఈ వచ్చే రాక్షసుని తానంతా తాను ఓడించలేడు అని అభిప్రాయం కలిగింది. ఏం చేస్తాడు వెంటనే? ఎవరినో రుద్రునో బ్రహ్మగారినో ఎవరో తలుచుకుంటుంటే, అయ్యా మమ్మల్ని రక్షించి రక్షించి మొదటి రాక్షసుని బారి నుంచి రక్షించు అని. అంటే ప్రమాదం వచ్చినప్పుడు స్మరిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు స్మరిస్తున్న తై సదా స్మర్యమానేభ్య, ఈ దేవతలు అంటే యుద్ధం వచ్చినా రాకపోయినా నిత్యము కూడా స్మరణ చేసేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాల్లో ప్రవేశించేటటువంటి రుద్ర రూపులయ్యా మీరంతా కూడాను. అంటే మీకు నమస్కారం అయ్యా అంటాడండి. ఇక్కడ ఇందాక చెప్తాను విద్యారణ్య భాష్యంలో మొట్టమొదటి ప్రారంభమేనండి. నేను ఎప్పుడు మా గురుగారిని రామస్వామి ఘనపాటి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానండి కొన్ని వేల సార్లు ఈ ఒక్క వాక్యం కోసమే. భాష్యం ప్రారంభం చెప్పానా చెప్పలేదా మా గురుగారి గురించి ఒక వాక్యం, అది కూడా చెప్పుకుంటాను. నాకు ఆనందం వాడి గురించి చెప్పుకుంటూ ఉంటాను. భాష్యం పాఠం, వేద భాష్యం పాఠం చెప్పుకోవాలనిపించిందండి. మళ్ళీ వెనక్కి వద్దానండి, కాసేపు అందరిని చూస్తూ ఉంటాను స్టాప్ స్క్రీన్ చేసేసి. ఏమండి వారి రాణిగంజిలో ఉండారు. ఎప్పటి కదండి ఇది 1990, అంటే 34 ఏళ్ల క్రితం నాటి కథ చెప్తున్నానండి. అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన వాక్యం సరిగ్గా అది అలాంటి వాక్యం అక్కడ ఉంది, అందుకోసమని. వారిని ముందర వెళ్ళి ఎవరో చెప్పారు, మీకు భాష్యం తెలుసుకోవాలంటే రామస్వామి ఘనపాటి గారు ఈ ఊళ్ళో చాలా యోగ్యులైనటువంటి మహాపండితులు, వారిని ఆశ్రయించండి అని అన్నారు. అయితే ఆయన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన వెంటనే ఎవరిని యాక్సెప్ట్ చేయరు స్టూడెంట్గా తీసుకోవడానికి. అది మీరు చూసుకోండి అన్నారు. సరే ఇంక మన అదృష్టం ఎలా ఉందో అని భావించి అనుకుని ఒకసారి వారి ఇంటికి వెళ్ళానండి. 1990 మేలో వెళ్ళినట్టు జ్ఞాపకం నాకు. అంటే ఇగో ఇప్పటికి సరిగ్గా 34 ఏళ్ళ 90 అంటే 34 ఏళ్ల క్రితం వెళ్ళాడు. ఎవరన్నా ఈ కళ్ళు కనిపించి రేచీకటి వచ్చి పాపం కళ్ళు కనిపించడం మానేసిందండి. అంతకు ముందర మహానుభావులు ఆయన ఘనపాఠి తమిళియన్స్
మంత్రశాస్త్రంలోనో యంత్రశాస్త్రంలోనో ఇంక ఊహించలేము అంత మహాపాండిత్యం. ఆయన వీణ వాయించడం వచ్చును. ఘన వీణ మీద వాయించేవారండి వారు. చూడండి అలా విద్వత్ ఘన పాడి అవడమే కష్టం, అటు వీణలో మహాపాండిత్యం రావడం ఇంకా కష్టం. ఈ రెండింటినీ సంయోజన చేయడం. ఘనలో ఎంత గబగబ గబగబ పదాలు కదిలిపోతుంటాయి, స్వరాలతో సహా రావాలి. అలా చేసేవారండి వారి గురించి. అయితే అదంతా పాత కథ అయిపోయింది పాప ఆయనకి, కళ్ళు కనిపించకపోవడం కూడా. తర్వాత అయితే వారి దగ్గర వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారంటే ఇలా చెప్పాను, ఇలా అవధానం వచ్చారంటే రేవుడు సూర్యప్రకాశ్ గారు అన్నగారు అబ్బాయి అని చెప్పానండి. అని ఎందుకు వచ్చావయ్యా అన్నారు. అంటే ఇలా భాష్యం పాఠం చెప్పుకుందామని. అంటే నా కళ్ళు కనిపించవయ్యా, ఏం చెప్పలేను నేను నీకు, ఇబ్బంది అయిపోతుంది నాకు. గురుగారు, నేను ఓ చోట ఉద్యోగం చేసుకున్నాను, రోజు రాగలనని నేను అనలేనండి, ఏదో వారానికి ఒక్క గంట సేపు పాఠం చెప్పండి గురుగారు. లేదయ్యా, అంత కష్టం, చాలా కష్టం. భాష్యం ఇది మామూలు ఏదో రఘువంశం కుమార సంభవంలో కదా చూడకుండా చెప్పేసి పుస్తకం కాదయ్యా, చూసి చెప్పాలి కదా అన్నారండి. ముందరే నాకు హింట్ అందింది కదా వాడు. గురుగారు అలా కదండి, నేను ఓ పని నేను చేస్తుంటానండి, మీరు చదవమంటే మీరు అనుమతి ఇస్తే నేను చదువుతూ ఉంటానండి, మీరు అర్థం చెప్పండి, నాకు అలా అయినా చాలండి. ఏదో రకం మీ దగ్గర నేను శిష్యరేఖం చేయాలి ఉందండి, ఆ 2-3 సార్లు చూద్దాంలే, మళ్ళీ వారం కనిపించు. అలా 2-3 వారాలు అయిన తర్వాత సరేరా, ఓ పని చెయ్యి, నువ్వు పుస్తకం తీసుకురా, నువ్వు అన్నట్టుగా నువ్వు చదువుతూ ఉండు, నేను అర్థం చెబుతూ ఉంటానులే అని అన్నారు. నేను నిజమని నమ్మానండి. ఈ మాటతోటి మీకు కథ అంతా అర్థమైపోయి ఉంటుంది. సరే ప్రారంభించవా అన్నారు. భాష్యంలో మొట్టమొదటి పేరాలో ఆయన విద్యారణ్య స్వామి వారి తమ్ముడు అక్కడ మొట్టమొదటి చిన్న మాట చెప్పారండి. ఈ దేశాన్ని పరిపాలించిన, అంటే మీకు దూరం వెళ్ళిపోతున్నాం అనుకోకండి, ఇటువంటి విషయం అక్కడ అందదు మామూలుగా అయితే, ఇదివరకు వినని వాళ్ళకైతే. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎంతమందో చక్రవర్తులు ఉన్నారయ్యా, సూర్యవంశపు రాజులు, ఎలాంటి వాళ్ళు, ఇక్ష్వాకు, మాంధాత, రఘుమహారావు, దిలీపుడు, దశరథుడు, శ్రీరాముడు, అటు ఒక ఈ మనకి చంద్రవంశంలో చూస్తే జనకుడు, ఇన్నిమి ఎంతమంది మహానుభావులు ఈ దేశాన్ని ఈ మధ్య కాలంలో మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, సముద్రగుప్తుడు, ఎంతమంది మహానుభావులు ఉన్నారా. ఎవ్వరూ చేయనటువంటి ఒక గొప్ప పనిని ఒక ఆయన చేశాడయ్యా. ఇన్ని యుగ యుగాలుగా ఈ దేశాన్ని పరిపాలించే అవతార పురుషులతో సహా ఎవరు చేయని ఒక మహాపని, గొప్ప పనిని ఒక సామాన్య రాజు చేశాడయ్యా అని చెప్పి ఆ శ్లోకం, ప్రార్థనా శ్లోకం చదవమన్నారు ఆయన గురుగారు. అందులో ఏమో తెలుసునండి, మొట్టమొదటి శ్లోకం దధద్ బొక్క మహీపతి. మనం హరిహరాయలు బొక్కరాయలు చదువుతూ ఉంటామండి. ఆ బొక్కరాయలు గురించి ప్రారంభమవుతుందండి ఈ పుస్తకం, విద్యారణ్య భాష్యం. ఏమిటంటేట, బహమనీ సుల్తాన్లు వీళ్ళందరూ అన్ని పక్కల నుంచి ప్రారంభించబోతుంటే మతాంతరీకరణ విపరీతంగా జరుగుతోంది. వీళ్ళిద్దరు వరంగల్ రాజకుమారులు, వీళ్ళు హరిహర్రాయలు బుక్కరాయలు. వీళ్ళిద్దరు మతం మార్చబడ్డారు, వీళ్ళు ముస్లింలుగా మార్చబడ్డారండి. మార్చబడినట్టు అయితే బలవంతంగా మార్చబడ్డారు, స్వేచ్ఛగా కాదు. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ బలవంతపడ్డారు, మన మతంలో మనం వెళ్ళిపోదామని విద్యారణ్య స్వామిని వారిని ఆశ్రయిస్తే వారు దాన్ని సంప్రోక్షణలు చేసి ప్రాయశ్చిత్తాలు చేసి మళ్ళీ హిందూ కుమారుగా చేసి, మీరు ఇలా ఉండిపోవడం కాదు, రాజ్యం ప్రారంభించాలయా ఆయన వారు ఉపదేశం చేయడం, స్వామి మీ గురుత్వంలో మేము చేస్తామని చెప్పడం, వారు ముహూర్తం పెట్టడం, ఇదంతా అందరికీ చాలా మంది తెలిసేవాడు. విజయనగర సామ్రాజ్య స్థాపన, ఆయన ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తంలో కొంచెం తేడా వచ్చింది, శంఖం ఊదడంలో. ఈ కథ కూడా చాలా మందికి తెలుసు. మొత్తం మీద కొన్ని నిమిషాల తేడాలో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఓ 2-3 సంవత్సరాల కాలం వీరు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి అనేక కోటలు ఆక్రమించారండి. హంపి దగ్గర ప్రారంభమైంది విరూపాక్ష స్వామి దేవాలయ ప్రాంగణం. అక్కడి నుంచి ఏమండి, అది అయిన తర్వాత 3-4 సంవత్సరాలు పోయి స్టెబిలైజ్ అయిన తర్వాత, అంటే మన విజయనగర సామ్రాజ్యం స్టెబిలైజ్ అయిన తర్వాత, ఇంకా పెద్దదంటే ఇవాళలాగా కర్ణాటక అంతా వచ్చేయలేదు, ఆంధ్ర అంతా కొన్ని జిల్లాలు అవుతుందంటే, ఆ వేళ రాజ్యాలంటే అంతంతే ఉండేవి. కృష్ణదేవరాయలు కాలినాటి మొత్తం అంతా మహా విజృంభమాణంగా అయింది అది. అటువంటిది ఓ రోజుని ఈ బుక్కరాయలు, విద్యారణ్య స్వామి వారి విశేషం ఏంటంటే వారు శృంగేరి పీఠాన్ని 12వ జగద్గురు అండి, 12వ జగద్గురు అంచేత వారు శృంగేరిలో ఉండేవారు, లేకపోతే ఎప్పుడైనా అవసరం వస్తే హంపి వస్తూ ఉండేవారు. హంపిలో మనకి విరూపాక్ష దేవాలయానికి వెనకాల శంకరమఠం ఉందండి, అది విద్యారణ్య స్వామి వారికి పెట్టినటువంటి శంకరమఠం అండి అది. ఈ బుక్కరాయలు, స్వామి మీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలని ఉందండి అన్నారు. రండి చెప్పండి అన్నారు. సరే వెళ్ళిన తర్వాత చెప్పబోయా, ఏమిటి ఇలా ఏకాంతంలో అన్నా ఏంటను.
సరే స్వేచ్ఛగా 10 నిమిషాలు మాట్లాడుకుందామండి మనం అన్నాడు. నేను మీ శిష్యుడిగా మాట్లాడుతున్నాను. చెప్పయ్యా, బయట నువ్వు రాజు, ఇక్కడ నాకు శిష్యుడివే నువ్వు అని అన్నాక, స్వామి చరిత్ర పాఠాలన్నీ కూడా అనేక రాజవంశాల చరిత్రలు నేను చదువుతున్నాను, మీరు చదివించారు, నేను చదివాను, కొన్ని ఇంకా అక్కడక్కడ తెలిసినవి ఉన్నాయి. కానీ ఏది చూసినా కానీ, ఏ రాజవంశం చూసినా కానీ మహా అయితే 100 ఏళ్ళు 200 ఏళ్ళు పరిపాలిస్తున్నారండి వాళ్ళు, ఒక వంశంలో వాళ్ళు. తర్వాత ఆ రాజవంశం అంతరించిపోతోంది. వాళ్ళు పరిపాలించారుట అనే టకారంలోకి వచ్చేస్తోందండి. వాడు చేసినటువంటి ఏది మిగలట్లేదు తర్వాత తరానికి. వాళ్ళు ఉన్నప్పుడు చక్కటి పరిపాలన అందిస్తున్నారు, అయిపోయింది. తర్వాత వాళ్ళు ఉండేవారుట, మళ్ళీ ఎవరి ప్రవర్తన వాళ్ళు ఉంటారు. సామాన్య మానవుల యొక్క బుద్ధి మారదు వీళ్ళది. వాళ్ళు ఎప్పుడూ ఓ రకంగానే ఉంటారు, యుగ యుగాలుగాను. మరి ఏంటి నీ ఆలోచన ఏంటి అని అడిగారు ఆయన. అసలు ఏం చెబుదామని అంటే, మన ఈ విజయనగర సామ్రాజ్యం కూడా ఏదో పరిమితమైన కాలానికే ఉండిపోతుంది తప్ప అనంత కాలానికి ఉండదు అనేటటువంటి ఒక అభిప్రాయంతో నేను వచ్చానండి. తప్పైతే క్షమించండి. లేదా నువ్వు చెప్పింది కరెక్టే, ఇది కొన్నాళ్ళు ఉంటుంది, ఒక శతాబ్దమో 2 శతాబ్దాలు 3 శతాబ్దాలు ఉంది. దాని తర్వాత ఏమవుతుందండి, మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం. మనం ముందరే వెళ్ళిపోతాం, వంశం అయిపోతుంది. మన పనులు కూడా ఎవరికి గుర్తించుకోరు. అక్కడి నుంచి వాడు ప్రారంభించారు, వాడు చేసామని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఏం చేసినట్టండి. నా కోరిక ఏంటంటే, మనం వెళ్ళిపోయినా, మన రాజవంశం క్షీణించిపోయినా, ఈ రాజ్యమే పతనం అయిపోయినా, మనం ఒక మంచి పని చేసి వెళ్ళాలి, అది శాశ్వతంగా నిలబడిపోవాలండి. అది నా కోరిక అండి అన్నాడు. ఎంత గొప్ప ఆలోచన అయ్యా, చాలా బాగుందయ్యా. అంటే మనం వెళ్ళిపోయినా సరే ఎలాగ వెళ్ళిపోతాం, జీవితకాలంలో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఏదో కొన్నాళ్ళు పోతారు, ఎవరు దాటి పెట్టరు కదా. చిరంజీవులు కాదు కదా ఎవరు కూడా. రాజవంశం బాగా పరిపాలిస్తే చాలా మంది వరుసగా చైనా ఎంపరర్స్ ఉంటే 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉంటుంది, అది అయిపోతుంది. అది అయిపోయాక మనం చేసిన మంచి పని మాత్రం శాశ్వత కాలాలు ఉండాలండి. అది చేతన కోరిక. అంటే ఏం చేద్దామని అది నాకు తెలియదండి, అది మీరు చెప్పండి. శాశ్వతంగా నిలబడేటటువంటి ఒక మంచి పని మనం చెయ్యాలి. ఎన్ని శతాబ్దాలైనా సరే, సహస్రాబ్దాలైనా ఉండిపోవాలి. అది ఏమిటో నాకు తెలియదు, జగద్గురువులు మీరే చెప్పాలి అనేవాడు. ఒక్క నిమిషం ఆయన ఆలోచన చెప్పారు. అలాంటి ఏమైనా ఉంటుందా ఉండదా ఆయన అడిగి చెప్పారు అన్నమాట. ఉందయ్యా, ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన ఇది. ఏది శాశ్వతం అవుతుంది, వేదానికి ఎవరైనా సేవ చేస్తే, ఇంతకు ముందర ఎవరూ చేయనటువంటి ఒక సాహసోపేతమైన సేవ ఏమైనా చేస్తే అది శాశ్వతంగా వేదం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఇది శాశ్వతం. ఈ దేశంలో వేదం శాశ్వతమైనటువంటిది అని వేదానికి ఏమైనా సేవ చేస్తే అది మాత్రం శాశ్వతంగా ఉండిపోతున్నాయా. అంటే ఏమిటి గురుగారు అన్నాడు. ఇప్పుడు ఇతను ప్రశ్న చేస్తున్నాడు. అంటే ఏమిటి గురువు, నాకు అర్థం లేదు గురుగారు అన్నాడు. అంటే వేదాలకి శాఖలు ఉన్నాయ్యా. కలియుగం ప్రారంభంలో, అంటే ఎన్నాళ్ళ క్రితం నాటి కథ అంతా కూడా మా 1385లో ప్రారంభమై జరుగుతున్న సంఘటన అని చెప్తున్నదండి. AD 1385 అంటే 1400 అంటే వీళ్ళ సుమారు మనకి 620 years వెనకాల అనుకోండి, అప్రాక్సిమేట్గా 620 years వెనకాల జరిగినటువంటి సంఘటన అండి ఇది. ఆ వేళకి మనకి కలియుగ ప్రారంభంలో, అంటే ఈ వేళ నుంచి లెక్కేస్తుంటే 5200 years అంత చెప్పుకుంటామండి. అప్పుడు వేదవ్యాస మహర్షి వేదాలు 4టికి కూడా శాఖలు చేశారయ్యా. 1131 బ్రాంచెస్ చేశారు. అవి ఆల్మోస్ట్ 4000 సంవత్సరాలు, ఈ 1131 శాఖలు ఉన్నాయి ఈ ముస్లిమ్స్ దండయాత్ర వచ్చేదాకా కూడా. అంటే అప్పటికి విజయనగర సామ్రాజ్యాన్ని ముందర, అంటే ఎప్పటి నుంచి మనకి ప్రారంభమైందండి, 800 AD నుంచి అటాక్స్ స్టార్ట్ అయ్యాయి, ఫారిన్ అగ్రెషన్స్. అంటే అప్పటికి 500-600 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది అన్నమాట గొడవ. ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు 200-300 శాఖల్లో వచ్చేసాయని చెప్తున్నారయ్యా. ఏంటి 1100 నుంచి 200, ఈవేళ మనం 7 ఉన్నాయి గుర్తెట్టుకోండి స్వామి. ఈవేళ ఇంకొక 4 మనం దొరికితే మొత్తం మన శబ్దవేదం చేసి 11 శాఖలు అయ్యాయండి. మొత్తం ఈవేళ లభిస్తున్నాయి. ఇంకా ఎక్కడైనా ఉంటే నెక్స్ట్ ఎడిషన్లో తీసుకోవచ్చు. అది ఆ వేళకి తగ్గిపోతున్నాయా. పండితులను చంపేస్తున్నారు, గ్రంథాలు దగ్ధం చేసేస్తున్నారు వీళ్ళు. అది ఒక భాగం. రెండోది ఏమిటంటే, ఇంతకు ముందు మహానుభావులు, మహాపండితులు, యోగీశ్వరులు వీళ్ళందరూ కూడా ఈ వేద మంత్రాలకి అర్థం ఏమిటి అని చెప్పి రాద్దామని, భాష్యాలు రాద్దామని ప్రారంభించి, ఒక్కొక్కళ్ళు మహాపండితులైనటువంటి, మామూలు మహాపండితులు ఆ వేళకి మహామహోపాధ్యాయ స్థాయి దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు ఒక జీవిత కాలంలో చేసేవాడు ఒక్క వేద శాఖకి వాడు భాష్యం రాశారయ్యా. ఒక్క శాఖకి. అయితే సమస్య ఏంటంటే, ఋగ్వేదంలో ఒక వేద శాఖ,
ఒక మంత్రం 4-5 శాఖల్లో కనిపించవచ్చు. ఉదాహరణకు గాయత్రి మంత్రం ఉంది. అది ఋగ్వేదంలో వస్తుంది, యజుర్వేదంలో వస్తుంది, సామవేదంలో వస్తుంది, అథర్వవేదంలో వస్తుంది. భాష్యం రాసిన వాళ్ళు ఎంతమంది అయ్యారు? ఋగ్వేదానికి భాష్యం రాసిన ఆయన ఒక ఆయన, యజుర్వేదానికి భాష్యం రాసిన ఇంకొక ఆయన, సామవేదం ఈ మంత్రానికి అర్థం చెప్పిన ఆయన ఇంకొక ఆయన, అథర్వవేదానికి ఇదే మంత్రానికి ఇంకో అర్థం చెప్పినాడు. ఈ 4 అర్థాలు మొత్తమే అదృష్టి ఎవరో మహానుభావుడు శ్రమపడి ఒకే మంత్రాన్ని ఎక్కడెక్కడో చూస్తే గాయత్రి మంత్రం అంటే గాయత్రి మంత్రం కాదండి, రకరకాల ఇంకా మంత్రాలు, కొన్ని లక్షల మంత్రాలు ఉన్నాయి. అక్కడ మొదట ఆయన రాసిన మంత్రానికి అనుగుణంగా రాసిన కొంచెం అనుమానం 80% మ్యాచ్ అవుతుంది, రెండో ఆయన రాసింది 70% మ్యాచ్ అవ్వట్లేదు. చివరికి 4th ఆయన రాసింది ఏమవుతుంది, డెడగనిస్ట్గా ఉంది. ఒకటో ఆయన ఇలా చేయమంటే 4 ఆయన అలా చేయొద్దు అని రాసేసాడు. ఇప్పుడు సామాన్య మానవుడు ఏం చేయాలి అసలు? దీనికి కారణం ఏంటంటే ఆ నలుగురు కూడా ఒక్కొక్కడు ఒక్క శాఖకే రాశారు. అలా కాకుండా 4 శాఖలకి సింగిల్ హ్యాండెడ్గా రాసి ఉన్నారు అనుకోండి, ఎవరైనా ఒక ఆయనే రాసేప్పుడు అంటే ఇంక భిన్నాభిప్రాయాలు రావు. ఆయన రాస్తాడు ఇటువంటి అర్థం, ఇటువంటి సందర్భంలో ఈ అర్థం తీసుకోవాలి, ఇంకో సందర్భంలో ఇంకో అర్థం తీసుకోవాలి, ఇదే మాత్రమే రెండింటి సమన్వయం చేస్తూ రికన్సైల్ చేస్తూ రాస్తారయ్యా. అది ఈ వేళ ఆవశ్యకత. అంచేత ఇప్పుడు మొత్తం అతి ప్రధానంగా ఋగ్వేదం నుంచి ఒక శాఖ, అన్ని 200 శాఖలు చేయడం సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. ఋగ్వేదం నుంచి ఒక శాఖ, యజుర్వేదం నుంచి ఒక శాఖ, సామవేదం నుంచి ఒక శాఖ, అథర్వవేదం నుంచి ఒక శాఖ, శుక్లయజుర్వేదం కూడా చాలా ప్రసిద్ధంగా దాని మొత్తం 5 వేద శాఖలు తీసుకుని 5టికి భాష్యం కనుక ఒక్క ఆయన రాస్తే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, వాక్య భేదాలు ఉండవు. అది కనుక చేసామో వేదం ఎన్నాళ్ళు చదువుతుంటారో, వేద భాష్యం ఎన్నాళ్ళు చదువుతారు, వేద భాష్యం ఎన్నాళ్ళు చదువుతుంటారో మనం చేసిన కృషి ఎన్నాళ్ళు నిలబడుతున్నాయా అనేప్పటికీ ఆయన పొంగిపోయాడండి. బుక్కరే సాష్టాంగం చేసేసి, స్వామి వెంటనే ప్రారంభించండి, మీరు మిమ్మల్ని మించిన ఇంకా మహాపండితులు ఈ వేళ ఈ లోకంలో ఎవరు లేరు. నిజంగా చెప్పాలంటే శంకరాచార్య వారి తర్వాత విద్యారణ్య స్వామి వారు ఆ స్థాయి పండితులండి. అమోఘమైన మేధావి, పొలిటీషియన్ కూడా. ఆయన సోల్జర్ చిన్నప్పట ఇంకా ఈ జగద్గురుత్వం ఇంకా ఇవన్నీ లేరు. వీళ్ళు యుద్ధానికి కూడా వెళ్ళి వచ్చండి, ఆయన తమ్ముడు కలిసి. అంటే మన ఎన్సీసీలో వెళ్ళినట్టుగా ఆ వయసులో 16 ఏళ్ళు 17 ఏళ్ళు వీళ్ళు కూడా కత్తులిసి యుద్ధంలో వెళ్ళేటండి వీళ్ళు. సాయనాచార్య వారు, విద్యారణ్య స్వామి వారు కూడా. ఇప్పుడు ఇతను అన్నది, అయ్యా మీరు ప్రారంభం, అయ్యా నా వయసు ఎంత అనుకుంటున్నావయ్యా రాజా, ఇప్పుడప్పుడే 82 దాటేసాను నేను. నా వయసు సరిపెట్టదు, దీనికి ఇచ్చే సరిపోదు రాయడానికి. 5 శాఖలు రాయడం మాట్లాడుకుంటున్నాం ఏంటి, కనీసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు పైన పడుతుంది. నాకు ఆరోగ్యం కూడా మోస్తరుగా ఉంటుంది. ఎలా అవుతుందో కూడా ఒక పని ఇప్పుడు ఏ ఉద్దేశంతో మనం ప్రారంభిద్దాం అనుకున్నాం సింగిల్ హ్యాండెడ్గా అన్నిటిగా, అది అవ్వదయ్యా. అది మళ్ళీ దిగాలు పడిపోయాడు. మరి ఏం చేద్దామండి? లేదు, పరిష్కారం ఉంది. నా పూర్వాశ్రమంలో మా తమ్ముడు ఉన్నాడు, సాయణుడు. వాడికి నాకు వయసులో 10 ఏళ్ళు తేడా. వాడు ఎవరి మాట విండు, మహాపండితుడు వాడు. ఎవరి మాట విండు, నా ఒక్కడిదే మాట వింటాడు, ఏదో దేవుడు దేవల్ల. అంచేతులు నువ్వేం చేస్తావంటే, నీకు 2 పొజిషన్స్ ఉన్నాయి. నువ్వు రాజు కూడాను, రాజాజ్ఞను ధిక్కరించకూడదని ఒక న్యాయం ఉంది, అంటే నీకు మర్యాద ఇస్తాడు. నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్ళి మీ అన్నగారు విద్యారణ్య స్వామి గారు ఈవేళ మిమ్మల్ని ఆదేశించారని చెప్పు. మొత్తం లభిస్తున్న 5 వేద శాఖలకి కూడా భాష్యాలు రాయమని కోరేరని చెప్పు. నీ మాటని రాజాజ్ఞగా ధిక్కరించలేడు, నా మీద ఉన్నటువంటి అపారమైన గౌరవం కొద్దీ నా మాటని ధిక్కరించడు. అతనికి సహాయంగా ఒక 100 మంది మహాపండితులు ఉండాలి. ఈ తాటాకులు కొట్టివ్వడం, వాటినన్నింటినీ కూడా తాళపత్రాలను సిద్ధం చేసి పెట్టడం, గంటలు నూరడం, ఇవన్నీ సిద్ధం చేసి నువ్వు అంతా అదంతా నేను చూసుకుంటాను మహానుభావ అని చెప్పి, అప్పుడు విద్యారణ్య స్వామి వారి అనుమతితోటి బుక్కరాయలు వెళ్ళి సాయనాచార్యులు వారిని ప్రార్థించాడండి. ఆయన ఎక్కడుంటారు అక్కడికి. ఆయన మామూలుగా ముందర ఒప్పుకోలేదు. ఏ మాటలను కుట్టినాడు, సముద్రాన్ని ఇదేమని అన్నావు అనుకో, ఇదేడు సరిపోతున్నాడు, సముద్రాన్ని ఇదేడు మాటలా, నేను వేదాల భాష అందులో ఒక శాఖ కాదు 5 శాఖలు రాయమంటున్నావు అని చెప్పి, లేదండి తప్పదండి, ఇది ఆవశ్యకత అండి ఇది. ఆయన మొత్తం ప్రార్థించగా ఆయన అంగీకరించారు. ఆయన అంగీకరించి మొట్టమొదటి ఏ వేదం ప్రారంభించాలి. ఇప్పుడు కృష్ణ ఏంటంటే, ఋగ్వేదం మామూలుగా ఏంటంటే అర్జస్సామానీయజోగుంషి సాహిశ్రీ అమృత సతాం అంటుంటాం. ఈ చెప్పడం ఎక్కడ చెప్పినా ఋగ్వేదం ముందర వస్తుంటుంది, యజుర్వేదం తర్వాత వస్తుంది, లేదా సామవేదం ముందర వస్తుంది తర్వాత వస్తుంటే, తర్వాత అథర్వవేదం చివరికి వస్తుంటుంది. ఇప్పుడు ఏ వేద శాఖ తీసుకోవాలి 5టిలోనూ అంటే, ఆయన చోటి యజుర్వేదం తీసుకున్నారు, కృష్ణ యజుర్వేదం తీసుకున్నారు. ఆ కృష్ణ యజుర్వేదం తీసుకుని దానికి ఆయన భాష్యం ప్రారంభించారండి. మొట్టమొదటి పదం ఏంటి, ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా కూడా ఒక్క వాక్యంలో ఆ కథ ప్రారంభ శ్లోకంలో చెప్పేశారండి.
దధద్బొక్క మహీపతి, బొక్క మహీపతి సంకల్పించారు భాష్యాలు కావాలని అని చెప్పి వెంటనే మొట్టమొదటి మాట నన్ను కోయం వేద అని ప్రారంభిస్తారండి. అంటే అది వేదార్థం గురించి తర్వాత చూద్దాం. అది వేదం అంటే తెలిస్తే అప్పుడు వేదార్థం గురించి తర్వాత అర్థం అర్థం మాట్లాడుకుందాం అని చెప్పి నన్ను కోయం వేద. మనం గురుగారు ప్రారంభించవయ్యా చదవయ్యా నేను అర్థం చెప్తాను అన్నారండి. నన్ను కోయం వేద అని మొట్టమొదట అది మాట నేను అన్నానండి. అన్న వెంటనే ఆయన అక్కడి నుంచి అందుకున్నారండి. మళ్ళీ తర్వాతకే నేను చదవాలి కదా, లేదండి. ఆయన కంఠస్థం అండి, గ్రంథం అంతా కంఠస్థం, భాష్యం కంఠస్థం అండి వారికి. అంతే నేను చదివింది. వారు అలా చదువుకుంటూ వారే తర్వాత వాక్యం వారే చెప్తుండడం దానికి అర్థం చెప్తుంటాం, దాని తర్వాత వాక్యం చెప్తుండడం దానికి అర్థం చెప్తాం. అలా 44 పేజీల తర్వాత తేలేమండి. 44 పేజీల తర్వాత ఏమిటి ఆ ధారణ శక్తి చెప్పు. మహానుభావ స్మరిస్తే చాలండి అసలు. అందులో నన్ను కోయం వేద అన్న తర్వాత వెంటనే వేదం అంటే ఏమిటి మొదలు అది ప్రశ్న వేశారు కదా, అక్కడ చెప్తారండి. వేదాన్ని మామూలుగా అందరూ జ్ఞానము, వేదం అంటే విచారణ, ఇలాంటి అర్థాలు చెప్తారు. వారు కొత్త రకం అర్థం చెప్పారండి. ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికానుపాయానయో గ్రంథ వేద ఇది స వేద అన్నారండి సాయినాచార్యులు వారు. ఆ మహానుభావుడు రాసేసి పుస్తకం అంతా రాసేసి వాళ్ళ అన్నగారి పేరు పెట్టేశారండి. ఇది ఆయన రాసేని చెప్పుకోరు. విద్యారణ్య భాష్యం దాని పేరు. విద్యారణ్య స్వామి రాయలేదు, రాసిన సాయినాచార్యులు వారే. కానీ విద్యారణ్య భాష్యం దాని పేరు. కింద ఉంటుంది అనుకోండి చివరి సాయినాచార్య విరచితే అని ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే వేదం అంటే ప్రతి జీవి క్రిమి కీటకాదులుగా చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం కూడా వాళ్ళ జీవిత కాలాలు 2 పనుల కోసం వాళ్ళ మొత్తం హోల్ టైం అంతా స్పెండ్ చేస్తారండి. ప్రతి జీవి కూడా 2 పనులు. అంటే లైఫ్ టైమ్స్ అన్ని కూడా ఎనలైజ్ చేసి సమ్మరైజ్ చేశారండి వాళ్ళు. సమస్త జీవుల యొక్క ప్రవృత్తులు ఎలా ఉంటాయి, 2 పనుల కోసం వీళ్ళు చేస్తున్నారయ్యా. ఏమిటంటే ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారము. ఇష్టము తనకి ఇష్టమైనటువంటిది పొందడానికి ఎఫర్టు, అనిష్టమైనది వదులుచుకోవడానికి ఎఫర్ట్. ఇదిటండి మొత్తం మనం అందరం చేసే పనులు. ఇష్టప్రాప్తి, నాకు ఏంటి చిన్నప్పుడు నాకు చదువు రావాలి, చదువు ఆ చదువు రావాలని కోరిక ఉంది సార్. ఇష్టప్రాప్తి దానికోసం ఇంకా అక్కడి నుంచి కాలేజీ స్కూల్ ఫీజు కట్టుకోవడం, స్కూల్లో కడుతుండడం, పరీక్షలు పెడుతుండడం, ఇంకా కథంతా ప్రారంభమవుతుందండి. పరీక్ష అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలి, అది కూడా ఇష్టప్రాప్తి కావాలి. అది అయిపోయిన తర్వాత మంచి ఫ్యామిలీ కావాలి, ప్రాపర్టీస్ కావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇవన్నీ కావాలి కావాలి కావాలి. దానికోసం లైఫ్ అంతా స్పెండ్ చేసేస్తున్నాడు. ఓ పక్కనే అంతా ఒకే రకంగా వెళ్ళిపోదు, మధ్యలో అనారోగ్యం చేస్తుంది. ఈ అనారోగ్యం కావాలా, అది అక్కర్లేని వస్తువు. ఈ అనారోగ్యాన్ని వదులుచుకోవాలి. దీనికోసం మొట్టమొదటి పల్లెటూరు అయితే పల్లెటూరులో నాటు వైద్యం చేసుకుంటాడు, తగ్గలేదు. మండల ఆఫీస్కి వెళ్తాడు, మండల హాస్పిటల్కి వెళ్తాడు, తగ్గలేదు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్తాడు, తగ్గలేదు. ఓ నిమ్స్కో లేకపోతే కిమ్స్కో ఎక్కడికో అలాంటి దానికి వస్తాడు, అది కూడా తగ్గలేదు. వైద్యం మార్చుకుంటాడు, హోమియోపతి అంటాడు, ఇంకో సిద్ధ అంటాడు, యునాని అంటాడు, ఏదో రకంగా చేస్తూనే ఉంటాడు. ఆ బాధ తట్టుకోలేక అది వదులుచుకోవాలి. లేదా అప్పుల్లో పడ్డాడు, అప్పులు తీర్చుకోవాలి. శత్రుత్వం వదులు. ఇలాగ జీవితంలో 2 కోసం ఉంటండి. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము. ఈ రెండింటిని లౌకిక ప్రయత్నాలు చేస్తాడు వీడు. ఇంత చేసిన తర్వాత కూడా వాడికి ఆ ఫలితం సిద్ధించలేదండి. ఇష్టప్రాప్తి నాకు ఇవాళ బ్రహ్మాండం మొత్తం వైస్ ఛాన్సలర్ అవ్వాలనుకున్నాం అనుకోండి, అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాం, ఈ లౌకిక ప్రయత్న రికమెండేషన్స్ మినిస్టర్ సేవ తెలిసి వాళ్ళ ద్వారా కూడా ట్రై చేస్తుంటారు, అన్నీ చేశారు, ఏం చేసినా అవ్వట్లేదని. కానీ వాడికి కోరిక ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తాడండి, అలౌకికమైన ఉపాయాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు సిద్ధాంతిగా ఏమంటే నాకు జాతకంలో ఇది కావాలని ఉందండి, నాకు దీనికి ఏం చేస్తే పరిష్కారం చెప్పండి కాస్త అంటాడు. ఏం లేదయ్యా, సుందరకాండ పారాయణ చేయవయ్యా, నీ జాతకం ఎవరు చేయించయ్యా వరుణ ఇచ్చి. అది ఎటువంటిది, అది అలౌకికమైన ఉపాయం. లేదు మాకు సంతానం లేదండి, అశ్వత్థ ప్రదక్షిణాలు చేయించండి, రావి చెట్టు చుట్టూ 400 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు ఒక ప్రదక్షిణ ఇంత అవుతుందని ఏమైనా ఉందే లెక్క? ఏం లేదు, అంతే. అది అలౌకికమైన ఉపాయం. ఇలాగా ప్రజల యొక్క సమస్యలకి లౌకికమైనటువంటి ప్రయత్నాల ద్వారా ఫలితాలు రానప్పుడు, ఇంకా ఆ కోరిక తీరనప్పుడు, దాన్ని సాధించుకోవాలని ఇంకా కోరిక మనసులో అభిలాష తీవ్రంగా ఉన్నప్పుడు, అప్పుడు అలౌకికమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడే, ఆ ఉపాయాలు ఎక్కడ లిస్టు దొరుకుతుంది నీకు? అది దొరికేటటువంటి గ్రంథమే వేదమయ్యా. ప్రజల యొక్క సమస్యలకి అలౌకిక ఉపాయాలను సూచించేటటువంటి గ్రంథము వేదము. అదేంటి నిర్వచనం. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చూడండి, ఆ వాక్యంలో మళ్ళీ వెళదామండి ఒక్కసారి.
సరిగ్గా అదే వాక్యం అక్కడ వచ్చింది. ఎక్కడున్నామా మనం? ఇక్కడ చూడ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తోందండి. ఇక్కడ చూడండి, ఇందాక ఆ వాక్యం చెప్పాను. యద్వా దేవానాం హృదయే అనుగ్రహాయ ఆవిర్భవద్భ్య. ఇక్కడ ఇదండి. ఆ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అనే 2 మాటలు అన్నాను. 2 మాటలు కూడా అక్కర్లేదే, ఒకటే మాట అన్నారు ఇక్కడికి వచ్చేప్పటికి. స్వ అభిమత సిద్ధయే, తాము కోరుకున్నటువంటిది సిద్ధించుట కొరకు. అదండి ఈ లింక్ కోసం అంత కథ చెప్పుకొచ్చామండి. స్వ అభిమత సిద్ధయే, తనకి ఏది కావాలనుకుంటున్నాడో అది సిద్ధింపజేసుకోవడం కోసం తై సదా స్మర్యమాణేభ్య, ఈ దేవతల చేత నిత్యము స్మరించబడేటటువంటి రుద్రరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం అయ్యా. అంటే అనుగ్రహాన్ని కంటిన్యూ చేస్తూ వీళ్ళకి ప్రసాద రూపంలో అందిస్తున్నటువంటి దేవతలకి రుద్రరూపులకి నమస్కారము అని ఒక అర్థం అండి. ఇది యద్వా, అలా కాకపోతే దేవానాం హృదయభూతేభ్య తేషాం విశేషేణ ఆప్త ఆప్త ఆప్తతమేభ్య, దేవతలు కూడాట ఇప్పుడు మనకు కూడా పరిచయస్తులు చాలా మంది ఉంటారండి. లక్షల మంది పరిచయస్తులు ఉంటారు. అందరూ ఆత్మ స్నేహితులా కాదు. కొంతమంది ఉంటారు ఆత్మ స్నేహితులు. అంటే మన ఆప్షన్స్లో మన గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి. వాడు పక్కన ఉన్నసేపు అరే బాబా మంచివాడు మంచివాడు అనడం కాదు. మనం వాళ్ళ పక్కన, వాడు మన పక్కన లేడు, ఖండాంతరాలు అవతల ఉండొచ్చు. అక్కడ కూర్చొని ఈయన బాగుండాలి, ఇంకా 4 పాఠాలు చెప్పాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, భర్తలు లాంటి వారు. అలాంటి వాళ్ళు ఆత్మీయులండి. అలాగట ఈ దేవానాం వాళ్ళ హృదయాల్లో ఆప్తతములుట, ఈ దేవతలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఈ రుద్రరూపులటండి. వాళ్ళు ఎక్కడుంటారట? అవి వాళ్ళ హృదయాల్లో ఉంటారటండి. ఇప్పుడు చూడండి, దేవానాం హృదయభూతేభ్య, దేవతల యొక్క హృదయాల్లో ఉంటూ. ఏమిటి హృదయాల్లో ఉండాలంటే ఏమిటి? ఫిజికల్గా ఉండక్కర్లేదు. తేషాం విశేషేణ ఆప్త తమేభ్య, తమము అంటే సుప్రీం, ఎంత ఆప్తులో చెప్పలేం ఆ దేవతలకి ఈ రుద్రరూపులు. అలాంటి వాళ్ళకి నమస్కారమయ్యా. దేవాశ్చ పృథివీ అంతరిక్ష ద్యౌస్థా అగ్నివాయు సూర్యా స విభూతయ ఏకాదశ. ఇప్పుడు దేవతలు లెక్క కడుతున్నారండి. ఎంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు? చెప్తాను చూడు అంటూ ప్రారంభించాడండి. అది ఎక్కడ నాకు కొంత దూరం వెళ్ళి ఫాలో అయ్యాను, ఇంకా టైం సరిపోవట్లేదు, గవ క్లాసులోకి వచ్చేసాను. ఇందాక భరత్ గారు మీరు చూస్తున్న సమయంలో ఇది చేస్తున్న పని. తర్వాత ఇక్కడ దేవతలు ప్రధానంగా ముగ్గురయ్యా. ఎక్కడుంటారు వాళ్ళు? పృథివీ, భూమి మీద ఉండేటటువంటి దేవతలు, అంతరిక్షం మధ్యలో కొంతవరకు ఉండేటువంటి ఐనోస్ఫియర్, అంతవరకు ఉండేటటువంటి వాళ్ళు, ద్యౌస్థాహ స్టెల్లార్ స్పేస్ మొత్తం నక్షత్ర మండలాల దాకా ఉండేటటువంటిది. ఈ మధ్యలో 3 రకాలు చెప్తారండి. ఈ 3 రకాల ద్యౌస్థాహ ఇక్కడ అంటే భూమి మీద ఉండేటటువంటి, అంతరిక్షంలో ఉండేటటువంటి, ఆ పైన ద్యులోకం అంటే కాంతి మండలాల లోకంలో ఉండేటటువంటిది. అటువంటి ఉండేటటువంటి ఎవరయ్యా వాళ్ళు? అగ్ని వాయు సూర్యాహ, అగ్నిదేవుడు భూమి మీద, వాయుదేవుడు మధ్య భాగంలో, సూర్యాహ అంతరిక్ష పై భాగంలో ద్యులోకంలో. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఉత్తవాళ్ళు ముగ్గురే కాదు, స విభూతయ, వీళ్ళు దేవతలు. వీళ్ళు దేవతలు కొన్ని విశేషమైన శక్తులు ఉంటాయి, ఆ శక్తులను విభూతులు అంటుంటారు. స విభూతయ, విశేషమైన శక్తులతో కూడినటువంటి ఈ ముగ్గురు. ఎంతమంది అయ్యా వీళ్ళు? ఏకాదశ, మొత్తం 11 మంది అని ఇక్కడ లెక్క వేదంలో చెప్తుందండి. ఎక్కడ ఎవరు చెప్పేది మాట? ఏకాదశి 11 అన్నావు ఏటయ్యా అంటే, అంటే విభూతులతో కూడి ఉన్నటువంటి అగ్నివాయు సూర్యుడు ఎంతమంది అంటే 11 అండి. ఇక్కడి నుంచి చెప్తారు, మల్టిప్లికేషన్ ఎలా పెడుతూ చూడండి, 11 ఎక్కం వస్తుంది. ఏ దేవా దివ్యేకాదశస్థ, మన ఎదురువేదంలో తైత్రీయ సంహితలో మొదటి కాండలో 4వ పన్నంలో 10వ అనువాకంలో వస్తుందండి ఈ మాట. ఏ దేవా దివి ఏకాదశస్థ, ద్యులోకంలో 11 మంది దేవతలు ఉన్నారు కదా అని అంటాడండి అక్కడ. అంటే ద్యులోకంలో 11 మంది ఉంటే అంతరిక్ష లోకంలో ఎంతమంది ఉండాలి? మళ్ళీ వాళ్ళు 11 మంది. మరి భూలోకంలో ఇంకో 11 మంది. ఆ మాట అంటే తత త్రిషు లోకేషు, అక్కడ ఒక లోకంలో 11 అయితే 3 లోకాలకి 3 11 ఎంత అవుతుందండి? 33 అవుతుందండి. త్రయస్త్రింశద్భవంతి. సో 3 లోకాలంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం అనుకున్నాం అనుకోండి, 3 లోకాలు అనుకుంటే ఈ 3 లోకాలకి 33 అవుతారు. తేషాం ఏకస్య విభూతి భూత, అందులో ఒక్కొక్కడికి మళ్ళీ విశేషమైన శక్తులు ఉంటూ ఉంటాయి. ఎంతమంది ఉంటారట? ఆ శక్తి కూడా ఒక దేవతా రూపం అండి. ఈ 33 కూడా ఒక్కొక్క అసిస్టెంట్ అన్న, అసిస్టెంట్, ఆ అసిస్టెంట్ ఇంకా చిన్న అసిస్టెంట్, బుల్ అసిస్టెంట్, ఇలా అనుకోండి కాసేపు. ఒక్కొక్కడే 100 మంది అండి. శతం దేవాహ, ఒక్కొక్క ఈ 33 కూడా ఒక్కొక్కరికి మళ్ళీ 100 మంది ఉంటారటండి అనుయాయులు.
తేషాంచ అప్పటికి ఎంత అయిందంటే త్రయస్త్రింశత్ సంఖ్యా త్రయో గణా, మొత్తం ఈ 33 చొప్పున 3 గణాలు అంటే అగ్నిగణం, వాయుగణం, సూర్యగణం. ఇలాగా అగ్ని వాయు సూర్య ప్రధానా తే సంభూయ ఏకోనశతం భవంతి. అంటే అక్కడ ముగ్గురు, ఇక్కడ ద్యులోకంలో 33, అంతరిక్షంలో 33, భూలోకంలో 33, మొత్తం 33 ఎంత అయిందండి? 99 అయిందండి. ఆ మాట చెప్తున్నానండి. ఎంత అవుతుందంటే మొత్తం ముగ్గురికి కలిపి ఫస్ట్ లెవెల్ అసిస్టెంట్స్తో కలిస్తే ఏకోన శతం, శతం అంటే 100, ఏక ఓన ఒకటి 1 <100 అంటే 99 అవుతుంది. ఎలా అయింది? 3 × 33. అంతతో అయిపోలేదండి. ఇప్పుడు ఏకశతతమ గణస్య ప్రధానభూత ఏవం పృథివ్యాం ఏకాదశ ప్రధానభూత తేజస్త్రయస్త్రయ. ఇలా ఒక్కొక్క మళ్ళీ వాళ్ళకి మళ్ళీ అసిస్టెంట్, వాళ్ళకి ఇంకా అసిస్టెంట్, ఇంత అలా చెప్పుకుంటూ పెడుతుంటాడండి. ఇలా చెప్పుకుంటూ ఎంత వచ్చింది? వేలకి వేల మంది ఉంటారయా అని భాష్యంలో చెప్పుకుంటూ వచ్చేసారండి. అంత చాలా పెద్ద వాక్యాలు ఇవన్నీ కూడా. ఏకోన 40 సహితం శతాధికం సహస్రం, 1100 తర్వాత 39 మంది అవుతారటండి వీడు. తావంత అంతరిక్ష వాయు, ఇలా ఒక గణం అగ్నిగణం, అలాగే వాయుగణం, అలాగే సూర్యగణం, ఇలాగ మొత్తం అంతా చెప్పుకొచ్చి వేలకి వేల మంది ఉన్నారు. అంజ సహస్రాణి సహస్రశోయే రుద్రా అధిభూమ్యా. భూమి మీద వేలాది వేలు అంటే లక్షల మంది, అంటే అసంఖ్యాకులు, లెక్క పెట్టండి. అంటే బహువచనానికి నెంబర్ ఫామ్లో పట్టుకొచ్చేసారండి ఇక్కడికి. అది 3 సహస్రాణి అగ్నిం త్రివిశత్య దేవ నవచాసర్పయన్ సర్వేపి చ ఏతే. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారయ్యా? ఇంతమంది అయిపోయి అందరూ ఒకే రకంగా ఉంటారా? ఒకే వేషంతో ఉంటారా? ఒకే రూపంలో ఉంటారా? ఒకే అధికారంతో ఉంటారా? కాదు కాదు. సర్వేపి చ ఏతే, వీళ్ళందరూ కూడా నానా వేష అధికార, రకరకాల వేషాలతో ఉంటారు, రకరకాల అధికారాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఒకటి నీళ్ళకి ఇన్ఛార్జి, ఇంకోటి గోదావరికి ఇన్ఛార్జి, ఇంకోటి గోదావరికి ఇన్ఛార్జి అనుకోండి. అలా ఎన్ని ఇన్ఛార్జీలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో, అన్ని విభాగాలు వీళ్ళు అధిపతులు ఉంటారు. వీళ్ళు ఎలా అవుతారే? వీళ్ళంతా కూడా ఏం పుణ్యం చేస్తే ఈ లోకాలకు ఇలాంటి రూపాలు వస్తాయంటే ఇష్టాపూర్త భాగధేయా మహత. ఇష్టాపూర్తం అంటే మనకి జీవితంలో మనం చేసేటటువంటి పనులని 2 పనుల కింద విభజించారండి. మంచి పనులని ఇష్టములు, పూర్తములు అని 2 అండి. ఈ 2 కలిసి ఇష్టాపూర్తములు. అంటే సామాన్యంగా ఈవేళ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా చేసిన ఏంటంటే సామాన్యంగా అదే పెద్ద పెద్ద అమౌంట్స్ చేసే. పూర్వం చెరువులు తవ్వించేవారు, చాలా అవసరం. ఇంకేదైనా మంచినీళ్ళు ఉండాలంటే మీకు వర్షాకాలంలో నీళ్లు పడతాయి, మిగతా రోజులు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ప్రతి వాడు గోదావరి రోజు చెంబుకి గోదావరి ఎవరు వెళ్ళగలరు? కృష్ణ ఎవరు వెళ్ళగలరు? అంటే ఊళ్ళోకి తెచ్చి పెట్టుకోవడం కోసం అని ఆ గోదావరి నుంచి నది ద్వారా, చిన్న కాలువ ద్వారా చివరి మన చెరువులో నీళ్లు ఉండడం. ఆ నది పుష్కలంగా నింపేసుకుంటే మళ్ళీ ఏడాది దాకా చూసుకోక్కర్లేదు. ఎన్ని లక్షల చెరువులు తవ్వించారండి మన ఊళ్ళలో మహారాజులందరూ కూడా. అవన్నీ ఒక రకం అండి. ఇది కాకుండా వీళ్ళు ఆ ఊళ్ళో నీటి సదుపాయం ఉందంటూ అక్కడ పండితులు అందరూ ఉండడానికి, వేద పాఠశాలలు పెట్టుకోవడానికి, అధ్యయనం చేసుకోవడానికి ఈ అవకాశాలన్నీ వస్తాయి. మరి వీళ్ళ భోజన సంగతి ఏమిటి? విద్యార్థులు అంటే ఎక్కడెక్కడో, ఇక్కడ పాఠం బాగా చెప్తున్నారంటే అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడ. లేదా మా ఊరు అనుకోండి, పొడగట్ల వల్లని చిన్న పల్లెటూరు అండి. ఆ పక్కనే గోపాలపురం అనే ఒక చిన్న ఊరుందండి. అక్కడ మహారాణి ఉండేది. ఆవిడ జానకి అమ్మ అని, జానకమ్మ ఆవిడ మనం చెప్పాలంటే. ఆవిడ ఏం చేసింది తెలుసునండి? ఒక సత్రం కట్టించారండి. ఎన్ని ఎకరాలతో తెలుసునండి? 366 ఎకరాలు ఆవిడ రాసిచ్చిందండి. 366 ఏమిటి సంఖ్య అంటే రోజుకి, అంటే మనకి లీప్ ఇయర్ కూడా లెక్కకేసిన 365 కాదు, లీప్ ఇయర్ లెక్కేసుకున్న రోజుకి ఒక్కొక్క ఎకరం మీద వచ్చే పంట ధాన్యంలోంచి ఎంతమందికి వస్తుందో అన్ని వేల మందికి భోజనాలు పెట్టండి. అదిటండి ఆవిడ తాత్పర్యం. 366 ఎకరాలండి. ఎకరం అంటే మీకు ఎన్ని బస్తాలు ఉంటుంది? 40 బస్తాలు 50 బస్తాలు పడుతుందండి. బంగారం లాంటి భూమి అది మనసే మధ్యలో. అటువంటిది అంటే రోజుకి 20,000 మంది భోజనం చేయొచ్చండి. రోజుకి 20,000 మంది. ఇవన్నీ ఎందులో వస్తాయంటే పూర్తములు, ఇష్టాపూర్తములు, ఇలాంటి ఏర్పాటు చేశారు. మళ్ళీ దాని వంటవాడు, వాళ్ళకి వాళ్ళు జీతాలు, లేదా అందులోని వాళ్ళ భోజనాలు, వాళ్ళ కుటుంబాలు ఎక్కడ నిలబడాలి, ఎంత వ్యవస్థ చేసేవారు అండి. ఇలాంటి వాళ్ళు చేస్తే ఇలాంటి మహాపుణ్యాలు ఎవరైతే చేస్తారో, లేదా దేవాలయాలు కట్టించడం. సత్రం కట్టారనుకోండి, వెంటనే పక్కనే దేవాలయం కూడా కట్టిస్తూ ఉంటారు. దేవాలయం అంటే వెంటనే అర్చకులు మళ్ళీ వ్యవస్థ, దేవాలయానికి మళ్ళీ వ్యవస్థ. 20 ఎకరాలు 50 ఎకరాలు జాలిని దేవాలయం ఉంది. జగన్మోహిని కేశవ స్వామి 200 ఎకరాలు భూమి రాసిచ్చేసారండి. ఈవేళ దురదృష్టవశాత్తు ఇందాక చెప్పిన 366 ఎకరాల్లో 200 ఎకరాలు కబ్జా అయిపోయిందండి. అందరూ ఆక్రమించేస్తున్నారు. ఎవరు? ముస్లిమ్స్ కాదు, హిందువులే. దురదృష్టం అది.
వీళ్ళకి దేవుడు భక్తి లేదు, భయం లేదు. అది దురదృష్టం. పాపాలు కూడా అలాగే వస్తాయి. అంటే ఇవన్నీ ఆ పాప ఫలాలు ఇవ్వాలి, పుణ్య ఫలాలు ఇవ్వాలి. ఇక్కడ చెప్తున్నాను, ఇష్టాపూర్త భాగధేయ మహా ఇలాంటి మహానుభావులందరూ ఈ రూపాల్లో ఉంటారయ్యా. నానా వేష అధికారా, అనేక రకరకాల వేషాలతో ఉంటారు, అనేక రకాల అధికారాలు ఉంటాయి. అయితే వీళ్ళు పరమాత్మతో సమానం అయిపోయారంట ఏంటి? లేదు లేదు. వీళ్ళంతా మహతో భూతస్య విస్ఫులింగా, ఓ బ్రహ్మాండమైనటువంటి జ్వాలతోటి ఒకటి విరిగిపోతూ ఉంటే అందులో వచ్చే చిన్న చిన్న నిప్పు నిరుసులు వీళ్ళు. ఈ మహాపుణ్యాత్మ అందరూ నిప్పు నిరుసు. విస్ఫులింగం అంటే నిరుసు అండి, నిప్పు నిరుసు, విస్ఫులింగం. ఇదేంటది? మహతో భూతస్య, పరమాత్మ ఎవడైతే ఉన్నాడో పెద్ద భూతం అది. మామూలు భూతం, పంచమహాభూతాలు మించిపోయిన మహాభూతం ఉండదు. భూతం అంటే ఉండుట అని అర్థం అండి. ఇప్పుడు ఉండేటటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క చిన్న చిన్న వీళ్ళు అందులోంచి వచ్చిన నిప్పు నిరుసులయ్యా వీళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ఇయం ఇదంతా ఎక్కడిది కథ అంతా? ఇయం ఏకస్మిన్ బ్రహ్మాండే ప్రక్రియ. ఒక్క బ్రహ్మాండంలో కథ చెప్తున్నాం అయ్యా. ఏకస్మిన్ బ్రహ్మాండే, ఒక బ్రహ్మాండంలో. కానీ ఎన్ని బ్రహ్మాండాలు అయిన అధిపతి అయిన పరమాత్మ. అనంతాశ్చ ఏవం విధ బ్రహ్మాండ పిండికా ఇది అలం అతి ప్రసంగేన. ఇంకా చాలా వెళ్ళిపోతాను, కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా ఆపుదాం ఇక్కడికి. ఏంటంటే అనంతాశ్చ ఏవం విధ బహవ, మొత్తం బ్రహ్మాండాలు ఎన్ని? అనంతమైన. అంచేది అనంత కోటి బ్రహ్మాండ నాయక. ఒక బ్రహ్మాండ నాయకుడు కాదండి, అనంత కోటి బ్రహ్మాండ. ఆ కోటి బ్రహ్మాండాలు కూడా కాదు, అనంత కోటి. ఎన్ని కోట్లు ఎవడు చెప్పలేడు. అంచేత ఇవాళ యూనివర్స్ అనటం లేదండి, మల్టీవర్స్. ఇది ఇన్ఫీవర్స్, అదే దాని పేరు ఇవాళ. అటువంటి రూపాల్లో ఉండేటటువంటి పరమాత్మ ముందర ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి మహానుభావులు ఎంతమందో ఎన్నో రూపాల్లో వాళ్ళు దైవ కార్యాలు చేస్తూనే ఉంటారు, ఇష్టాపూర్తములు చేస్తూనే ఉంటారు. మనం యథాశక్తి మనం చేసుకోవాలండి. మనం పట్టుకెళ్ళి హుండీలో వేస్తాం అంతే, అంతగా మనం ఏం చేయగలుగుతాం? మనకి పర్మిషన్ ఎవరు ఇస్తారు? మనం ఏమైనా చేస్తామంటే ఇదివరకు పర్మిషన్ ఇచ్చేవారు, చేసేవారు. ఇవాళ చేయొచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు. ఎంత వరకు చేయగలిగితే అంత చేస్తూనే ఉండాలండి. ఇదని చెప్పి ఇక్కడ ఇదంతా ఏం చెప్పాము, దేనికోసం చెప్పామండి? అంతా కూడా ఏ పదం కోసం చెప్పుకొచ్చాం? నమో వహ్కిరికేభ్య దేవానాగుం హృదయేభ్య. ఒక్క పదం అండి, ఇంత వ్యాఖ్యానం పట్టిందండి. ఇంకా చాలా దూరం 4-5 వాక్యాలు దాటేశాను ఇక్కడ, ఆ లెక్కలన్నీ వస్తున్నాయని. తర్వాత నమో వహ్కిరికేభ్యో దేవానాగుం హృదయేభ్యో నమో విక్షీణకేభ్య. నెక్స్ట్ పదం అండి, విక్షీణకేభ్య అంటే ఏంటంటే అభక్తానాం వ్యాధి చోర నరకాదిభిర్విచిత్రాం హింసాం ప్రాణినాం కుర్వద్భ్య. ఈ రుద్రరూపులు ఏం చేస్తుంటారంటే ఈ విక్షీణకేభ్యులు, విక్షీణకులు పాపాలు చేసినటువంటి వాళ్ళకి శిక్షలు వేయడం వీళ్ళ పనిటండి. పనిష్మెంట్ సెల్ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎలా చేయాలి? వీడికి ఏం చేస్తే బాగుంటుంది? ఒక చిన్న వ్యాధిని క్రియేట్ చేద్దాం, వీడికి కొట్టుకుంటూ ఉంటాడు, అదే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ రకంగా కొంతమంది వ్యాధి లేదు, నెగ్లిజెన్స్ ఉంది వీడికి. ఇదివరకు నెగ్లిజెన్స్ డబ్బు సంపాదించాడు, అవతల మోసం చేసి వీడు దొంగతనం చేయించేద్దాం అంచేది. వ్యాధులు ఇక్కడ చూడండి వాక్యాలు ఇస్తున్నారు. వ్యాధి చోర లేదు నరకాది. ఇంకా నరకం ఇంట్లో మాటలతో సూటిపోటి మాటలతో మాట్లాడే ఇల్లు ఎన్నో కొన్ని లక్షలు ఉన్నాయి. మన ఇంట్లో బంధువులు వస్తున్నారంటే మనకి ఇంట్లో కొడుకులు కోడళ్ళు అందరూ కూడా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలియదు. అందరూ చక్కగా ప్రశాంతంగా ఉగ్రవాక్కులు లేకుండా మాట్లాడుకుంటారా అని చెప్తుంది వేదం. ఉగ్రవాక్కులు అంటారండి, దారుణంగా మనసుని హర్టింగ్గా మాట్లాడని ఉగ్రవాక్కులు అంటారు. అలాంటివి లేకుండా మాట్లాడుకోండి. ఏమో ఎలా ఉంటారు చెప్పలేం మనం. నిత్యం బాగానే మాట్లాడుతుంటే ఎప్పుడో చటుక్కుని ఒక నోట్లో మాట దారింది అనుకోండి, జీవితాంతం హర్ట్ అయి ఉంటాం మనం. అలా ఇలాగా అది నరకం. అది అంచేత వ్యాధి రూపంలో కానీ చోర రూపంలో నరక ఆదిభి, ఇంకా నరకం లాంటివి ఇంకా ఏమున్నాయి మనకి తెలియదు. ఇలాంటి వాటి ద్వారా విచిత్రాం హింసాం ప్రాణినాం కుర్వభ్య. ప్రాణులందరూ కూడా రకరకాల హింసలు పెట్టేటటువంటి వాళ్ళు ఈ రుద్రరూపుడు వీళ్ళు. వాళ్ళకి నమస్కారం. అయ్యా నువ్వు నన్ను శిక్షించబోతున్నావు, కొంచెం కాలు నరికేసి కొంచెం మెల్లగా నరకవయ్యా అని కోరుకోవాలి. మనం అంతగా చేయగలిగింది ఏం లేదు. అంచేత ఎంత ఎలా వచ్చిందా పదం? ఎలా వచ్చిందా? క్షిణు హింసాయాం. విక్షీణకేభ్యలో క్షిణు అనే మాట ఎలా వచ్చిందా? హింస చేయుట అనేటువంటి మాటలోంచి వచ్చింది అది అని చెప్పి. వివిధం క్షిణ్వంతి ఇది విక్షీణగా. వివిధములుగా హింస చేస్తారు వాళ్ళు అని చెప్పి అదంతా చెప్పిన తర్వాత వివిధం క్షీణయన్. ఇంకోటి ఎలా వాళ్ళు కనిపిస్తారా? అజ్ఞాతా. వివిధం క్షీణంతి అజ్ఞాతా. వాళ్ళు కనిపించరు, ఎవరు చేశారో తెలియదు, కానీ మనకు శిక్ష పడిపోయిందంతే. అనుభవించాల్సిందే, మనం బాధపడుతూ ఉండాల్సిందే, సఫర్ అవ్వాల్సిందే మనం.
అలాగా కనిపించకుండా హింస పెట్టేటటువంటి రుద్రరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటారు తే విక్షీణకాహ. అలాంటి రుద్రరూపాలు ఉండేటటువంటి విక్షీణకేభ్య అటువంటి రుద్రరూపులకి నమస్కారము. తథై ఇదే మాట కూడా ఇదే విధంగానే శుక్ల యజుర్వేదంలో కూడా ఇలాగే ఉంది. తథైవ వాజసనేయిన పఠంతి. ఈ రకంగానే వాజసని అంటే శుక్ల యజుర్వేదంలో కూడా అక్కడ కూడా ఇలాంటి వాక్యం ఉంది. అక్కడ దానికి కూడా అర్థం ఇదే. ఇందాక చెప్పేది కూడా ఇప్పుడు ఒకే వ్యక్తి 2-3 శాఖలకి భాష్యం సింగిల్ హ్యాండెడ్గా అయినప్పుడు అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలాంటి రిఫరెన్సెస్ వస్తాయండి. ఈయన సాయనాచార్యులు వారు అంత మహాపండితులు కనుక అక్కడే శుక్ల యజుర్వేదంలో ఇలాంటి వాక్యం వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు కృష్ణ యజుర్వేదంలో. లేదా ఒక్కటే శాఖ రాసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, పక్కన ఏమైంది ఎవరికి తెలియదు. అదండి ఇది మల్టీ డైరెక్షనల్ మనకి రికార్డింగ్ ఆఫ్ ది మొత్తం కామెంటరీ అంటాను. అత్యద్భుతం అసలు అది. తర్వాత నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్యేభ్య. ఇంకో రకం రుద్రరూపులు ఉన్నట్టండి రుద్రుడు. వాళ్ళు ఏం చేస్తారంటే నమ విచిన్వత్కేభ్య ఇమే సుకృతిన ఇమే దుష్కృతిన. వాళ్ళు బేరీజు వేసి చిట్టాలన్నీ కూడా ఓపెన్ చేసి వీళ్ళు పుణ్యాలు చేశారు, వీళ్ళు పాపాలు చేశారు, వీడు ఇన్ని పుణ్యాలు చేశాడు, ఇన్ని పాపాలు చేశాడు, ఈ పాపాలు చేశాడు, ఈ పుణ్యాలు చేశాడు, అలా లెక్కలు వేస్తుంటారండి. మొత్తం చిట్టావద్య మనకి చిత్రగుప్తులు అంటుంటారు సార్, అసలు అది పని. ఇమే సుకృతి వీళ్ళు పుణ్యాత్ములు, ఇమే దుష్కృతి వీళ్ళు దుర్మార్గులు. దుష్కృతి అంటే దుర్మార్గం చేసినటువంటి వాడు, సుకృతి మంచి చేసినటువంటి వాడు. అంచేత ఏం చేయాలి? వీళ్ళకి పాపం చేశాడు నిగ్రహీతం, శిక్ష వేయాలి. వాడు పుణ్యం చేశాడు అనుగ్రహీతుంచ, వాడు అనుగ్రహం చూపించాలి. అంచేత ఏ అంటే వాళ్ళు వెతికి వెతికి వాడు ఇందాక చెప్పాను సరే షావుకారం చెప్పాను నమో మంత్రినే వాణిజే. అక్కడ వాణిజాయ అంటే షావుకారు. ఎటువంటి షావుకారు అనమాట? తూకం ధర్మాత్ముడైనటువంటి షావుకారు సరిగ్గా తూకం చూసి ఎక్కువ ఇవ్వడు తక్కువ ఇవ్వడు. పుణ్యానికి ఫలం ఇస్తాడు, పాపానికి పాప ఫలం ఇస్తుంటాడు. అలాగా ఏ జంతువుని విచిన్వంతి, వాడు జంతువులని జీవులని విచిన్వంతి వెతుకుతూ ఉంటారో వాళ్ళని ఏమంటారయ్యా? వాళ్ళు తే విచిన్వత్కాహ, వాళ్ళని విచిన్వత్కులు అంటారు. అలాంటి రుద్రరూపులు ఎవరైతే తేభ్య నమ అని చెప్పి అలాంటి వాళ్ళకి నమస్కారం అయ్యా. నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో. ఇక్కడ ఉందండి అసలు. ఇక్కడ ఏంటంటే నమ ఆనిర్హతేభ్య. ఇందాక భరత్ గారు ఇక్కడ ఈ వాక్యం దగ్గర ఉన్నాండి. మీ ఇందాక మీరు ఫోన్ చేసారా మాట్లాడే టైంకి, దానికి కారణం చెప్తాను. ఇక్కడ ఏమిటంటే ఆనిర్హతేభ్య అంటే ఏమిటి? ఆనిర్హతేభ్య, హతము అనే మాట అంటే హననం కనిపిస్తుంది, చంపడమే, కొట్టడం, లేకపోతే చిత కొట్టేయడం. హననం, హతం, హింస అంటే శిక్షించుట, హింస పెట్టుట. అయితే ఎలాగంటే వీళ్ళు ఎలా శిక్ష ఇస్తారు తెలుసా? ఆకార, మరి ఆ ఉంది కదా ముందర, ఆ అంటే అర్థం ఏంటయ్యా? హతం ఉంది కరెక్టే, ఆ అంటే ఏంటి? మర్యాదాయాం, మర్యాదగా శిక్ష ఇస్తారటండి వీళ్ళు. మర్యాదగా శిక్ష వేయడం ఏంటండి అంటే తప్పట్లేదు నీకు శిక్ష వేయడం, కానీ ఏం చేయను మరి, శిక్షించక తప్పదు. ఇప్పుడు హరిశ్చంద్రుడు చంద్రమతికి అక్కడ చూడండి తప్పదు, భార్య ఆయన చేసిన వాగ్దానం సత్యానికి కట్టుబడి ఉన్న మన ఇద్దరం కూడాను శిక్షించవలసిందే. అక్కడ ఆయన ద్వేషంతో చేస్తున్నాడా? కానీ చేస్తున్నాడా లేదా? మర్యాద చూపిస్తూ చేస్తున్నాడండి. ఇది ఒకటి. మనకి మర్యాద అనంటే వెంటనే గుర్తుకొచ్చి మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు అండి. ఇక్కడ ఏంటంటేడా అంటే నీరితి, మరి అక్కడ ఇక్కడ మొత్తం మూడు పదాలు ఉన్నాయండి. ఆనిర్హతేభ్యలో ఆ ఒక అక్షరం, నిహి ఒక అక్షరం, హతేభ్య మూడోది అండి పదం. ఈ హతము అంటే కొట్టుట, హింసించుట, శిక్ష వేయుట. మరి నిహి అంటే ఏమిటి? నిశ్చయంగా శిక్ష వేయవలసిందే. మర్యాదతోటి వాడికి పక్కనే డిస్కౌంట్ ఇచ్చేసి పక్కే తప్పించడానికి వీలేదు, శిక్ష పడి తీరవలసిందే. కానీ ఎలా చేయాలి? మర్యాదగా చేయి, గౌరవంగా వాడి శిక్ష వేయి, ప్రేమగా శిక్ష వేయి, కానీ అనుభవించవలసిందే, వాడి పాపం పోతుంది అని చెప్తూ ఇక్కడ ఎన్ మర్యాదయా క్రియతే ఎత్తే నిశ్చితమేవ క్రియతే తద ఆనిర్హతం అంటే మర్యాదగా చేస్తాడు. అంటే అక్కడ ఆఖరి కూడా ఇప్పుడు డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి నీకు కూల్ డ్రింక్ కావాలా అవన్నీ కూడా లాస్ట్ మినిట్లో అడుగుతారని చెప్తూ ఉంటారండి. నీకు ఏం కావాలో, ఏం తినాలో చెప్పు, బిర్యానీ తినాలందా లేదా ఇంకోటి తినాలందా, ఏ పొట్టుకోసి ఇస్తారని చెప్తూ ఉంటారు. అది మర్యాద, కొంచెం మర్యాద, చర్చనది. నాకు వదిలిపెట్టేయండి, అది కుదరదు, తప్పదు మీకు డెత్ సెంటెన్స్ అని అక్కడ చెప్తారండి. నిశ్చితమేవా ఏ శిక్ష అయితే నిశ్చయంగా జరిగి తీరవలసిందే.
క్రియతే తద్ ఆనిర్హతం తద్వద్భ్య ఆ పనులు చేసేటటువంటి రుద్రరూపులకి అనేప్పటికీ నాకేమనిపించింది అంటేనండి, శ్రీరాముడు వేసినటువంటి పెద్ద శిక్ష మరణశిక్ష రావణాసుడికి ఎలా చేశాడు ఆయన. ఎన్ని రకాల అపోహలు మనకి సినిమాల్లోనూ టీవీల్లోనూ చూపిస్తున్నారు. అసలు ఆయన హృదయంలో అమృత భాండం ఉంది, అందుచేత వాడిని ఆయన పొట్టలో కొట్టనంటాడు, పీక మీద వేశాడు. హనుమంతుడు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఆ వాయుదేవుని అడిగాడు, ఆ వాయుదేవుడు బాణాన్ని పొట్ట మీద డైరెక్ట్ చేశాడు, అది వెళ్ళి కొట్టింది, ఆయన వదలలేదు కదా. ఇలాంటి తప్పండి ఇది. ఇది చెప్పడం కోసం నేను ఏమనుకున్నా అంటే, రామరావణ యుద్ధాన్ని ఇక్కడ ఒక్కసారి మనం స్మరించుకోవాలి నాకు అనిపించిందండి. వాల్మీకి మహర్షి ఎలా రాశారు రామరావణ యుద్ధాన్ని, ఆఖరి రోజుని ఫైనల్ ఇంకా ఎసాల్ట్లో ఎలా చేశారు. ఇందాక భరత్ గారు సరిగ్గా ఆ వాక్యాలు చదువుతూ ఈ వాక్యాలు ఈ పేరాలని అక్కడ ఉన్నానండి, అంచేత తల కిందకి పెట్టి చదువుతూ గమని రెడీ అయ్యాను. ఒక్కసారి మీరు ఎంత టైం ఉండగలరో చెప్తే క్లాస్ టైం అయిపోతుంది, ఇంకో 20 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు సేపు పడుతుంది. ఉంటాము అంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే తప్పకుండా ఉంటామండి. 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 మా అదృష్టం. ఉంటామండి. మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు ఏమండి ఇందాక దానికి పరిష్కృతంగా ఇప్పుడు ఉంటాం. ఆ కథ వినవలసిందేనంటారా? అందరూ అపోహలో అంటే ఒకవేళ టైం లేదు, ఏదో టైం పెట్టుకుని ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం, ఏం మొహమాటం లేదు, మీ ఇష్టం. అసలే అపోహల్లో ఉన్నాం ఇవన్నీ. అమ్మా అసలే అపోహల్లో ఉన్నాం, అసలు తెలుసుకోవాలి అది ఖచ్చితంగా. అందుకోసం తర్వాత తరమాలకు చెప్పాలి కదా. అందుకోసం చూడండి ఒకసారి. అయితే ఎంతసేపు పడితే అంతసేపు అండి, ఏం చూద్దాం, అది ఒక్కసారి పెడతాను అందులోకి. భారత్ గారికి రేపు సండే. అదేనమ్మా ఒకసారి ప్లీజ్. ఇది సప్త అధిక శతతమ సర్గ, 107వ సర్గ అండి. 108వ సర్గలో వధ అవుతుంది, 107వ సర్గ. శ్రీరామ రావణయో ఘోరం యుద్ధం. ఏమండి, ఆ వేళ అంటే ముందరంతా అవుతోంది, ఆ వేళ ఇంకా ఫైనల్ అసాల్ట్ కొట్టడంతో ఇంకా తేలిపోవాలి, వాళ్ళు తేలిపోవాలంటుంది సార్. ఆ వాక్యాలని ఇక్కడ వస్తాయండి. తతః ప్రవృత్తం సుక్రూరం రామ రావణయోస్తదా సుమహద్వైరథం యుద్ధం సర్వలోక భయావహం. ఇద్దరు ద్వంద్వ యుద్ధం అండి. ద్వంద్వ యుద్ధం అంటే 1 to 1 అంతే. ఒకడి మీద 10 మంది పడడం కానీ, ఒకడు 10 మందిని కొట్టడం కానీ అలాంటివి ఉండవు ఇక్కడ. ఒకడికి ఒకడే. దాన్ని ద్వైరథం అంటే ద్వంద్వ యుద్ధం అంటుంటారు మన వాళ్ళు. భీముడు దుర్యోధనుడు అంతే, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అలా ఉదాహరణకి. తతో రాక్షస సైన్యంచ హరీనాంచ మహద్బలం ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమవర్తత. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే రాక్షస సైన్యము వానర సైన్యము వీళ్ళు కొట్టుకోవడం మానేసేటండి. మనం ఎప్పుడో కొట్టుకోవచ్చులే, ఇలాంటి యుద్ధం చూడగలం అసలు? ఏమిటి ఆ ప్రయోగాలు ఏమిటి అసలు? ఆ నిశ్చేష్టులైపోయి చూస్తూ కూర్చున్నట్టు బొమ్మలు అయిపోయేటవాళ్ళు. అంటే రాక్షసులు రావడం వానరులు కొట్టట్లేదు, పక్కన వాళ్ళు రాళ్ళు కొట్టాలి కదా, లేదా కత్తులు కొట్టుకోలేదు, తల కొట్టుందా లేదా తల ఆగండి కానీ వెళ్ళి చూద్దాం ఇద్దరం అన్నట్టుగా. ఎలాంటిదంటే పెద్ద సినిమా యాక్టర్ కనుక మనం రోడ్ల మీద వస్తే ఇంట్లో ఎన్ని దెబ్బలాట్లు అవుతున్నాం, రోడ్డు మీద వచ్చేసి కలిసిపోతాం ఒకసారి. అంటే చిన్న కురువుల ఎగ్జాంపుల్ అనుకోండి, కానీ అలాగా అంత నిశ్చేష్టం అయిపోయేట. తర్వాత సంప్రయుద్ధవుతు తౌ దృష్ట్యా బలవన్ నరరాక్షసవు. ఇక్కడ చూడండి, ఇద్దరు నరుడు రాక్షసుడు ఇద్దరు కూడా సంప్రయుద్ధవు యుద్ధం చేస్తున్నారు. బలవంతులు నరుడు రాక్షసుడు, అంటే నరుడు అంటే రాముడు, రాక్షసుడు ఇతను. వ్యాక్షిప్త హృదయా సర్వే పరం విస్మయమాగతా. లక్ష్మణుడు విభీషణుడితో సహా అందరూ విస్మయంలో ఉన్నట్ట. విస్మయం అంటే మర్చిపోయారు, ఏం చేస్తున్నాం అసలు, ఎక్కడున్నాం అసలు, ఏమిటా యుద్ధం ఏమిటి అసలు అన్నట్ట. నానా ప్రహరణై వ్యగ్రై భుజై విస్మిత బుద్ధయ. వీళ్ళ బుద్ధులన్నీ మైండ్ బ్లాక్ అయిపోయిందంటారు సరే, అదండి కనుక విస్మిత బుద్ధి అంటే మైండ్ బ్లాక్ అయిపోవుట, సంస్కృతంలో మాటది. తస్థు ప్రేక్షించ సంగ్రామం నాభిజగ్నో పరస్పరం. వీళ్ళు పరస్పరం ఒకళ్ళనొకడు నా అభిజగ్నో కొట్టుకోవటం లేదు. ఎవరు? వానర సైనికులు రాక్షస సైనికులను. రక్షసాం రావణంచాపి వానరాణాంచ రాఘవం పశ్యతాం విస్మితాక్షాణం సైన్యం చిత్రమివ అబభౌ.
గోడకి తగిలించినటువంటి బొమ్మ కదలకుండా ఎలా ఉంటుందో అలాగా అందరూ కూడా కదిలితే మళ్ళీ అది మనం వెళ్ళిపోతుంది, మిస్ అయిపోతామేమో ఆ బిట్టు చూడడం అని చెప్పి కథలు కూడా కదలట్లేదండి. అలా ఉన్నట్టండి వాళ్ళు. అయితే అక్కడ ఇంతట్లో ఇద్దరు ఎలా చేస్తున్నారంటే చూడండి, ఎంత సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా మన వాల్మీకి మహర్షి పట్టుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్ అండి. రాముడు ఎలా యుద్ధం చేస్తున్నాడు, రావణాసుడు ఎలా చేస్తున్నాడు. జాతవ్యమితి కాకుత్సహ మర్తవ్యమితి రావణ. ఇవాళ నెగ్గి తీరాలి, జాతవ్యం నెగ్గి తీరాలి నేను అని శ్రీరాముడు చేస్తున్నాడండి. సత్యతత్యం అని చెప్పి రావణాసుడు చేస్తున్నాడండి. అంటే ఏమైపోయిందనమాట, నెగ్గే లైన్లో ఇతను ఆలోచిస్తున్నాడు, ప్రాణం పోతుందని అప్పుడే ఎక్కడో అనుమానం బయలుదేరిందన్నమాట. మర్తవ్యమితి, చావాలంతే ఇవాళ రావణుడి చేతిలో ఏమైనా సరే, అంటే చస్తే చస్తా ఉంటాను చూసారా. ఇక్కడ అంచేతనే రాముడికి నెగ్గడం కోసం దృష్టి పెట్టాడు, వాడు చావు మీద వాడు దృష్టి పెట్టాడు. జరిగేది అదే జరగదు. ఆ పదాలు వాడడం చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. అంటే ప్రాణం వదిలిపెట్టడం అనేది కూడా చిన్న విషయం కాదు. చూద్దాం వాడు ఎలా చంపుతాడు అన్నట్టుగా అనమాట. ధృతౌ స్వవీర్య సర్వస్వం యుద్ధే అదర్శయతాం తదా. ఇద్దరు మంచి టెనాసిటీతో ఉన్నారు. ధృతి అంటే పట్టుదలండి. నెగ్గాలి, నెగ్గనివ్వకూడదు రాముణ్ణి అని రావణాసుడు. తతఃక్రోధాత్ దశగ్రీవ శరాన్ సంధాయ వీర్యవాన్ ముమోచ ధ్వజము. అప్పటికే ఇంద్రుడు పంపించినటువంటి రథం వచ్చింది. ఆ రథంలో శ్రీరామచంద్రుడు కూర్చుని ఉన్నాడు. ఈ రావణాసుడు ఏంటంటే ముందర రాముడికి అవమానం చేయాలి. అవమానం ఎలా చేస్తారంటే మనిషిని కొట్టడం కాదు, ఆ రథానికి పైన ఎగురుతుంటే జెండాని కొట్టేసి కింద పడి ఇట్లా చేస్తే వీడి శిరస్సు ఖండించినట్టుగా భావించుకుంటారు. పెద్ద ఇన్సల్టెడ్ అండి. అందుచేత రావణాసుడు ముందర వీడు ఇనిషియేట్ యాక్షన్ తీసి స్టార్ట్ చేశాడండి. తతఃక్రోధాత్ దశగ్రీవ, ఇది ప్రథమ వ్యక్తి ఏకవచనం. దశగ్రీవుడు రావణాసుడు ఏం చేశాడు, శరాన్ సంధాయ వీర్యవాన్, మంచి ఎనర్జీతోటి బాణాలు సంధించి ఎక్కడ వేసాడు వాడు, ముమోచ ధ్వజం ఉద్దిశ్య, శ్రీరాముడు కూర్చున్నటువంటి ఇంద్రుడు పంపించిన రథం ధ్వజాన్ని దృష్టి పెట్టుకుని అక్కడికి వదిలిపెట్టాటండి. తేశరాస్ వచ్చేస్తున్నాయి, ఫుల్ స్పీడ్ వస్తున్నాయి. రాముడు చూస్తూ కూర్చుంటాడా. ఆ వస్తున్న బాణాలు తన రథం దగ్గరికి రాకుండానే తను బాణాలు వేసి వాటిని ముక్కలు చేసి కింద పడేసాడండి. ఆ మాట చెప్తున్నాడండి. తేశరాస్తం అనాసాధ్య, ధ్వజం దగ్గరికి జారకుండగానే, అంటే జరగలేదు అంటే పడిపోయాయి అనమాట. పురం దశరథధ్వజం, అంటే ఇక్కడ పురంధర రథధ్వజం. పురంధరుడు అంటే ఇంద్రుని యొక్క ధ్వజమును జారకుండగానే తర్వాత రథశక్తిం పరామృశ్య నిపేదుర్ధరణీతలే, భూమి మీద కింద పడిపోయి. అంటే ఏంటంటే రాముడు బాణాలతోటి వాడు వేసిన బాణాలని, ధ్వజాన్ని విరక్కొట్టాలి అని వాడు వేసిన బాణాలని ఇతను బాణాలను విరక్కొట్టేశాడండి శ్రీరాముడు. తతో రాము, ఇప్పుడు ఇతను ఏం చేశాడు, వాడు నా ధ్వజం కేసు చూపెడతాడు, ఇప్పుడు నేను వాడి ధ్వజం కేసు నేను చూస్తాను అని చెప్పి ఈయన వేసేటండి. అప్పుడు ఈ ఆయన చూడండి. తతో రామోపి సంగృద్ధ చాపమాకృష్య వీర్యవాన్ కృత ప్రతికృతం కర్తం మనసా సంప్రచక్రం. ముందర మనసు, ఇప్పుడు వీడు చేసిన ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ మస్ట్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కృతం, ఇది మనకి ఎక్కడ చెప్పాను తెలుసండి వాక్యం, మనకి సుందరకాండలో చెప్పానండి. మొదటి సరుకులో వస్తున్నాడు అది. కృతి అక్కడ సముద్రుడు అంటూ ఉంటాడు, కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటాడండి. ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి మనం రెసిప్రికేట్ చేయాలి, ఇది సనాతనమైన ధర్మం ఇది. అంచేది ఇక్కడ యాక్షన్ ఏంటి, రావణాసుడు ధ్వజం మీద కొట్టాడు, ఇప్పుడు ప్రతి రియాక్షన్ ఏంటి, కొట్టు వాడి ధ్వజం మీద కొట్టు. అంచేత రామోపి సంకృత, శ్రీరామచంద్రుడు కోపం వచ్చి చాపం ఆకృష్య, ధనుసుని లాగి బలం ఎనర్జీతో, వాడు ఎంత ఎనర్జీ వాడు అంత ఎనర్జీతో లాగి కృత కర్తం వాడు చేసిన దాన్ని మళ్ళీ విరుగుడు చేయడం కోసం మనసా సంప్రచక్రమే అని చెప్పి ఇతను ఏం చేశాడండి, రావణధ్వజం ఉద్దేశ్య ముమోచ నిశితం శరం. వాడు చాలా బాణాలు వేశాడు, ఇతను ఒకటే పదునైన బాణాలు వేసేటండి. అది ఎలా ఉంది, మహాసర్పం అసహ్యం జ్వలంతం స్వేన తేజస రామశ్చిక్షేప తేజస్వి కేతుముద్దేశ్య సాయకం. అది మహాసర్పంలా ఉందిట, నిప్పుడు కక్కుతోందిట. సహించడానికి, అసహ్యం అంటే సహించడానికి తట్టుకోలేనటువంటి నిప్పులు కక్కుతున్నటువంటి ఆ బాణాన్ని, ఎంత నిశితం చాలా పదునైన బాణాన్ని, కేతు అంటే ధ్వజాన్ని గురి చూసి రాముడు బాణం వేసేటండి. అదేమైంది, అది జగామ సమహీం చిత్వా దశగ్రీవ ధ్వజం శరహ. ఇది మాత్రం వెళ్ళి రావణాసుడి రథం మీద ఉన్న ఆ ధ్వజాన్ని విరక్కొట్టి కింద పడేసి అది భూమిలోకి వెళ్ళిపోయింది అండి బాణం. రాముడి బాణం వెళ్ళి
మళ్ళీ ఎక్కడ వచ్చేది, మళ్ళీ రాముడి యొక్క అమ్ముల బుద్ధిలోకి వచ్చేసింది బాణం. రావణాసుడు చేయలేకపోయాడు, శ్రీరాముడు అదే పని వాడికి చేసి చూపించాడు. ఇప్పుడు స నికృత్త అపతద్భూమౌ రావణస్యందన ధ్వజ. రావణాసుని యొక్క ధ్వజం మీద ఉండేటటువంటి ధ్వజం ఎక్కడ పడింది? అది భూమౌ నిపతత్, అపతత్, భూమి మీద పడిపోయింది. అనేప్పుడు వాడికి ఇంకెంత మంట పోతుంది. ధ్వజస్య ఉన్మథనం దృష్ట్వా రావణస్య మహాబల సంప్రదీప్త అభవత్ క్రోధాత్ అమర్షాత్ ప్రధాన్య. వాడికి ఒళ్ళంతా మంటలు వచ్చేసింది. వాడికి నా ధ్వజాన్ని పడగొడతాడా అని చెప్పి సరోషవశమాపన్న శరవర్షం వవర్ష, వర్షం కింద కురిపించేట బాణాలు. రామస్య ఇంకెక్కడికి, రామస్ ఇంకా ధ్వజం అయిపోయింది. రాముడి ధ్వజం కొట్టలేకపోయాడు. గుర్రాలు కొడదాం, సారథిని కొడదాం అని చెప్పి వాడు కొట్టుకుంటూ వస్తున్నట్ట. రామస్య త్వరగాన్, ఎటువంటివి ఇంద్రలోకంలో ఉండేటటువంటి గుర్రాలు అవి. రామస్య త్వరగాన్ దీప్తై శరై వివ్యాధ రావణ, కొట్టాడు వాడు, బాణాలు తగిలి. అయితే మామూలు గుర్రాలు కావు ఇవి. రావులపాలెం జంక్షన్లోని ఓవలంగ జంక్షన్లో ఉండే గుర్రాలు కావు ఇవి, ఒక దెబ్బ కింద అడిపోవడానికి. అవి స్వర్గలోకంలో ఉండేది. వాటికిట తే దివ్యాహ హరయ, అవి దేవతా స్వభావం కలిగినటువంటి గుర్రములు అవి. అంచేత వాడి మామూలు బాణాలు అయితే, భూలోకంలో గుర్రాలు అయితే ఒక్క బాణాన్ని ఒక్కొక్క గుర్రం పడిపోయి ఉండవలసింది. కానీ నా స్ఖలన్ నాపి బభ్రము, అవి ఏ తొట్టుపాటు పడలేదు. సామాన్య గుర్రానికి చిక్కొస్తే గుండ్రగా గిరగలా తిరిగేస్తుంది, అదేం చేయలేదు. అంటే తొట్టుపాటు మామూలుగా గుర్రబండిలో ఎప్పుడైనా చిన్నప్పుడు వెళ్ళిన వాళ్ళు తెలియండి, అది విడిచి తక్కువ జంప్ చేస్తుంటుంది, మళ్ళీ నడుస్తుంటుంది, మళ్ళీ కొంతవరకు పరిగెడుతుంటుంది, మళ్ళీ జంప్ చేస్తుంది. అది ఎప్పుడు పరిగెడుతుందో, ఎప్పుడు కింద ఎప్పుడు మామూలు నడుస్తుందో వాడికి తెలియదు. దేవుడు దాని మీద శ్లోకం కూడా అది దేవుడికే తెలియదు, మనకేం తెలుస్తుంది అంటాడండి. అలా ఈ గుర్రాలు ఏ తొట్టుపాటు పడలేదు వాడు బాణాలు తగిలినా కానీ. బహూ స్వస్థ హృదయ, అయితే వాడికి ఎలా అనిపించేది ఈ బాణాలు? పద్మనాలై అవాహత, తామర తోడుతోటి కొడితే, తామర తోడితోటి మనిషిని కొడితే మెత్తగా ఉంటుంది, అలా ఉన్నాయండి రావణాసుడు వేసే బాణాలు ఈ గుర్రాలకి. పద్మనాళము, పద్మం అంటే తామర పువ్వు, నాళం అంటే దాని కాడ, ఆ తోడు తామర తోడు అంటాం. దాంతో కొడితే ఎలా నొప్పి పెట్టదో అలాగే ఈ గుర్రాలకి నొప్పి పెట్టలేదండి. అది చూశాడు మళ్ళీ రావణాసుడు. ఇది ఇంత గట్టిగానే బాణం వేసినది కంగారు పట్టలేదు. తేషాం అసంభ్రమం దృష్ట్యా, అయ్యో తొట్టుపాటు పడబోదు వాజినాం రావణసద భూయయే సుసంకృత శరవర్షం ముమోచ. ఈ పట్టు బాణాలే కాదు, బాణాలు వేశాడు వర్షంలాగా. గదాశ్చ పరిహాంశ్చైవ చక్రాన్ని ముసలాని చ, ఇంకా వాడి దగ్గర ఎన్ని వేల రకరకాల అన్ని వాడేస్తాడు. దేని మీదకి? గుర్రాల మీదకి. గదలు వాడాడు, బహువచనం. గదాహ పరిహా చక్రాని ముసలాని గిరిశృంగాని వృక్షాంశ తథా శూల పరశుధాం మాయా విచిత్రమేతత్ శస్త్రవర్షం అపాదేత్ సహస్రశ తదా బాణానాం బాణాన్ అశ్రాంత హృదయోద్యమ తుములం త్రాసజననం భేమం భ్రేమ ప్రతిస్వనం తద్వర్షమభవద్యుద్ధే నైక శస్త్రమయం మహతు. ఒక శస్త్రమా ఇన్ని వేసేస్తుంటే అవతల వాళ్ళు చూసి వాళ్ళకి, ఈ వానరులకి రాక్షసుడికి గబుడు పొడుస్తుంది అండి. అసలు ఏంటి బాణ ఎన్ని వేసేస్తున్నాడు వాడు, వాడు ఎన్ని చేతులు, 20 చేతులతో వేసేస్తున్నాడు వాడు, రకరకాల ఆయుధాలు. అవతల వాడు ఒక్కడే 2 చేతులు పాపాయింది. ఇలా నడిచిందండి. ఇది అయిన తర్వాత ఇంకా అలాగే ఆయుధానికి ఆయుధం అంతా వర్ణించిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆ ఆయుధాలు అయిన తర్వాత చివరికి ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇక్కడ ఈ శ్లోకం అండి అలంకార శాస్త్రంలో చాలా గొప్ప శ్లోకంగా చెప్పుకుంటారు దీన్ని. ఎలా ఉంది అంటే, ఇప్పుడు వీళ్ళు రామరావణయోర్ యుద్ధం సుఘోరం రోమహర్షణం, వెంట్రుకలన్నీ నిక్కబడుతుంటున్నాయంటారు సార్, అలా ఉంది. గంధర్వ అప్సరసాం సంఘా, వాడు ఆకాశంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెలు అందరూ వచ్చేసేటండి. ఎలా తిరుగుతుంది ఇక్కడ, వానరులు రాక్షసులే కాదు దేవతా గణాలందరూ వచ్చి చూస్తున్నారట. ఇంకా అది ఎలా ఉందంటే, దృష్ట్యా యుద్ధం అనూపమం, దీనికి పోల్చడానికి వీలు లేకుండా నడుస్తున్నటువంటి యుద్ధాన్ని వాడు చూసి ఆశ్చర్యపోయేటండి. వాళ్ళందరూ అనుకుంటున్నారట. గగనం గగన, అందరు రాసుకోవడం చాలా చిన్న శ్లోకం, ఎంత అందంగా ఉంటుందో. గగనం గగనాకారం వచ్చేస్తే సరే సాగర సాగరోపమ రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ. ఆకాశం ఎలా ఉందంటే అని చెప్పి ఆకాశాన్ని పోలుద్దామని బయలుదేరేటండి ఒకడు. అన్ని వస్తువులు చూసేట, ఏం కనిపి ఆకాశం ఎలా ఉంది అనేసాడు, సగం మాట అనేసాడు. మరి మిగతాది సెలెక్ట్ చేయాలి. ఆకాశంలో ఉందయ్యా అన్నట్టండి. ఆకాశం ఎలా ఉందంటే ఆకాశంలో ఉంది అంటే దాన్ని పోల్చడానికి ఇంకో వస్తువు లేదు. సముద్రం దగ్గర ఒకటనంటే సముద్రాన్ని పోలుస్తానట. సముద్రం చూసేవాడికి అంత సముద్రం చూడలేదు వాడు. సముద్రం చూసేవాడికి సముద్రం ఎలా ఉందంటే
నుయ్యిలో ఉందంటావా? చి, ఓ చిన్న కాలువ, పిల్ల కాలువ, పెద్ద కాలువ, కొన్ని నది ఏమీ కాదు. సముద్రం సముద్రంలో, సాగర సాగరోపమా, సముద్రం ఎలా ఉందయ్యా? సముద్రంలాగే ఉందయ్యా అని అంటూ, రామరావణయోర్ యుద్ధం ఎలా ఉందంటే, రాముడు రావణాసుడు చేసిన యుద్ధం ఎలా ఉందయ్యా అంటే, అంత ముందర అనేక యుద్ధాలు అయ్యాయి. ఇంద్రుడు బలిచక్రవర్తి, లేకపోతే ఇంకో రాక్షసుడు తారకాసుడు కుమారస్వామి, ఇలా ఎన్నో జరిగాయి. బే, ఇవన్నీ పనిచేయవయ్యి ఎక్కడ. ఈ యుద్ధం ఏంటి? ఆ యుద్ధాలు ఎక్కడ? అది ఎలా ఉందంటే, రామరావణ యుద్ధం, రాముడు రావణాసుడు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు రాముడు రావణాసుడు కొట్టుకుంటున్న యుద్ధం అండి. ఎంత అందంగా చెప్పాడు చూడండి. దీని ఏమంటారు తెలుసునండి? అనన్వయ అలంకారము. అనన్వయ అలంకారం, ఇంకా పోలిక లేనటువంటి వస్తువు. అది ఈ చాలా రామరావణ భయంకరమైన యుద్ధం చెప్పడానికి ఈ వాక్యాన్ని అందరూ, అన్ని శాస్త్రాలు కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్తారండి. వాల్మీకి మరి ఎంత చక్కటి వాక్యం రాశాడండి అసలు. ఎంత సింపుల్గా చూడండి. గగనం గగనాకారం, సాగర సాగరోపమ, రామరావణయో యుద్ధం రామరావణయో రేవ. అదిటండి. అయిన తర్వాత ఇప్పుడు ఏవం బృహంత ఇలా అనుకుంటున్నాను. మాట్లాడకండి ప్లీజ్. ఎవరు ఏవం బ్రువంత దదృషు తద్యుద్ధం రామరావణ యుద్ధం అలా ఇలా ఉండగా, తతః క్రోధాన్ మహాబాహు రఘు, ఇంకా రాముడు ఇంకా ఫైనల్ ఎసాల్ట్ అంటారు, ఫైనల్ ఆఖరి వేటు, దాని సిద్ధమైపోతున్నాడు కేసీఆర్ వాడిని అనుకుంటూ. ఎవరమ్మా మాట్లాడుతుంటా? ఏవం బ్రువంత దదృషు అయిపోయిన తర్వాత తతః ఇంకా కోపంతో రగిలిపోతున్నాడు శ్రీరామచంద్రుడు. క్రోధాన్ మహాబాహు రఘూణాం కీర్తివర్ధన సంధాయ ధనుషా రామ శరం ఆశీవిశోపమం. ఆశీవిశోపం అంటే ఇంకా కాలకోట విషం కక్కేటటువంటి పాము ఎలా ఉంటుందో అలాంటి అస్త్రానికి శరాన్ని తీసి దాన్ని రావణస్య శిరోచ్ఛిందత్ శ్రీమజ్వలిత కుండలం, బ్రహ్మాండంగా మెరిసిపోతున్నటువంటి కుండలాలతో ఉన్నటువంటి రావణాసు యొక్క శిరస్సుని ఛేదించాడు. పడిపోయింది, తలకాయ కింద పడిపోయిందండి. తచ్చిర పతితం భూమౌ, అందరూ చూశారు. తచ్చిర పతితం భూమౌ దృష్టం లోకై స్త్రిభిస్తదా, ముల్లోకాల్లో ఉన్నటువంటి అందరూ చూశారు. కానీ తస్యైవ సదృశం చాన్యత రావణస్య ఉత్థితం శిర, సరిగ్గా ఆ తలకాయ కిందే ఉంది. రావణ అలాంటిదే తలకాయ మళ్ళీ ఇంకోటి వచ్చేసింది. రావణస్య ఉత్థితం శిర, రావణుడికి అలాంటి శిరస్సు ఇంకో అన్యత్ శిర, ఇంకో తలకాయ. ఈ తలకాయ ఎగిరిపోయి అక్కడికి వెళ్ళలేదు, ఈ తలకాయ ఇక్కడే ఉంది నేల మీద తాటిపండిలాగా. ఆ తలకాయ ఇంకో కొత్త తలకాయ వచ్చేసింది. తత్క్షిప్తం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిన, అది రావడం ఏంటి, వెంటనే మళ్ళీ అలాంటి బాణం చేసి మళ్ళీ అంత మహాస్పీడ్గా, క్షిప్రం అంటే చాలా వేగంగా, క్షిప్రకారిన ద్వితీయం రావణ శిర చిన్నం సంజతి సాయికే, రెండో తలకాయ కూడా కొట్టేహాడైన. చిన్న మాత్రం చేత చర్యం పునరేవ ప్రదృశ్యతే, ఆ తలకాయ పడిపోతుంది, కొత్తది వచ్చేస్తుంది. అలాగా తదపి అశని సంకాశై చిన్నం రామస్య సాయకై ఏవమేవ శతం చిన్నం శిరసాం తుల్యవర్చసాం. 100 తలకాయలు కొట్టేసేటమ్మా, ఒకదాని తర్వాత ఒకదానితోటి అలా వస్తూనే ఉన్నాయి, ఆగలేదు. చివరికి ఎన్ని ఉన్నాయి? 10 తలకాయలు ఉన్నాయి మళ్ళీ. అప్పుడు అనుకుంటు శ్రీరాముడు ఒక్క క్షణం, ఏమిటి అసలు నా బాణాలకు పదును లేదా, తలకాయలు తెగట్లేదా, మాయేమన్నా జరుగుతోందా అనుకుంటే ఇక్కడ ఆయన తన రామబాణం యొక్క గొప్పదనాన్ని ఇక్కడ రాముడు వర్ణించుకుంటాడండి. అంటాడు, నచైవ రావణస్యాంత దృశ్యతే జీవితక్షయే. అసలు రావణాసుడు చంపడం ఎలాగా, నా వాడు ఇంక చస్తాడని అనిపించట్లేదు ఏమిటి, వాడు మరణించడం ఎలా కనిపించట్లేదు నాకు, ఏం చేస్తే చస్తాడు వాడు. తత సర్వాస్త్ర విద్వీర కౌసల్య ఆనందవర్ధన మార్గణైర్ బహుభిర్యుక్తైశ్చింతయామాస రాఘవ. ఆయన ఎన్ని రకాల బాణాలను అన్ని వేస్తున్నాడు, తలకాయలు పడిపోతున్నాయి, కానీ మళ్ళీ తలకాయ వచ్చేస్తుంది. ఇది ఎక్కడ కూడా. దానికి అప్పుడు అంటాడు అనమాట, మారీచో నెహతో ఏస్తూ, ఏ బాణాలతోటి మారీచుని కొట్టానో వాడు మళ్ళీ బతికి లేచాడా, లేదే. ఖరో ఏస్తూ సదూషణ, ఆ వేళ శూర్పణకు వచ్చి వెళ్ళింది కదా, ఖర దోషణ తెలిసి 14,000 మంది రాక్షసులతోటి వస్తే అప్పుడు ఏ బాణంతో ఒక్కడిని కొట్టానో, అలాంటి ఏ బాణాలతో కొట్టానో వాడు చచ్చిపోయారే, వాడు బతకలేదే. క్రౌంచోటే విరాధస్తు, వస్తున్నాడు, అయోధ్య నుంచి వస్తున్నాడు విరాధుడు, సీతాదేవిని ఎత్తుకుపోతాడు వాడు. వాడిని చంపేప్పుడు ఏ బాణాలతో వాడిని చంపానో ఆ బాణాలే కదా ఇవి. కబంధో దండకావని ఏ ఇస్సారా గిరయో భగ్న వాలీచ క్షుభితోంబుధి. ఆ ముందర వాలిని చంపే ముందు సుగ్రీవుడు శ్రీరాముడు స్నేహం చేసినాడు,
ఒకళ్ళు ప్రతిజ్ఞలు చేసుకున్నాడు. శ్రీరాముడు నీకు నేను రాజ్యాభిషేకం చేస్తానయ్యా, ఈ వాలిని చంపుతానంటే నాకు డౌట్ అయ్యా అన్నాడు. ఎలా అంటే మా వాలి చాలా బలవంతుడు, అతను 7 మద్ది చెట్లు కలిపి ఒక్కసారి ఊపేసేవాడు అంటే ఇతను ఒక్క బాణంతో 7 మద్ది చెట్లని కొట్టేశాడు. ఏ సాలాహ, సాలం అంటే మద్ది చెట్టు. మద్ది చెట్టు అంటే చిన్న మొలక కాదు, కొన్ని వందల ఆ, అడుగుల దూరం విస్తరించినటువంటి మద్ది చెట్లు అవి ఒక్కొక్కటి. అలాంటి వాటిని ఒక్క బాణంతో ఛేదించానే. ఏ భగ్న, అలాగే మహాబలవంతుడు వజ్రగాయుడైనటువంటి వాలిని కూడా ఏ ఒక్క బాణంతో కొట్టాను. వాలీచ క్షుభిత అంబుధి, ఏ బాణంతో కొట్టానో ఆ బాణాలే ఇవి, కొత్త బాణాలేం కాదే అనుకుంటూ ఇతను ఇంకా చూస్తున్నాడు. చూడండి, తైమే సాయకా సర్వే యుద్ధే ప్రాచ్యయికా మమ కిన్ను తత్కారణం ఏన రావణే మందతేజస. ఈ బాణాలకి అలా బలం తగ్గిపోయింది ఏంటి అసలు? మా బాణం ఎలాంటివి, ఇందాక అలాంటి మహాఘోర సామాన్యమైనటువంటి వాడు కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళని కొట్టి ఒక్క దెబ్బతోటి పడగొట్టినటువంటి బాణాలు ఇక్కడ మంద తేజస, తేజస్ తగ్గిపోయినాయి వీడికి కదా. ఇది చింతాపరశ్చ ఆసీత్ అప్రమత్తశ్చ, ఆలోచన వచ్చేస్తుంది. అలాగే వాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు. వాడు ఆ బాణాలను మళ్ళీ సమాధానం చెప్తూనే ఉన్నాడు. ఈయన వవర్ష శరవర్షాని రాఘవో రావణోరసి, రావణో ఇలా ఉండగా రావణో తతః క్రుద్ధో రథస్థ రాక్షసేశ గదా ముసల వర్షేణ రామం ప్రత్యర్థయద్రిని. అతను గదలు వేస్తున్నాడు, ముసలోనే ఆయుధం వాడుతున్నాడు, వర్షంలో వేసేస్తున్నాడు వరుసగా. తత్ప్రవృత్తం మహద్యుద్ధం తుములం రోమహర్షణం అంతరిక్షేచ భూమౌచ పునశ్చ గిరిమూర్ధని. ఎక్కడ యుద్ధం చేస్తున్నారు? బీచ్ దగ్గర చేస్తున్నారు, మధ్యలో భూమి మీద, అంతరిక్షంలో, ఆ పక్కన ఉండేటువంటి త్రికూట పర్వతం మీద, అన్ని చోట్ల కూడా ఇవన్నీ పడుతూనే ఉన్నాయి. అక్కడ వచ్చి దేవతలు రక్ష అందరూ కూర్చున్నారు అక్కడ చూస్తున్న వాళ్ళు. దేవ దానవ యక్షాణం పిశాచ ఉరగ రక్షసాం పశ్చితాం తన్మహద్యుద్ధం సర్వరాత్రమవర్తత. రాత్రి అంతా కూడా యుద్ధం చేసేటండి. పగలే కాదు, పగలైంది, చీకటడింది, యుద్ధం మళ్ళీ అవి రెస్ట్ లేదు. నైవరాత్రిం న దివసం న ముహూర్తం న క్షణం రామ రావణయోర్ యుద్ధం విరామముపగచ్చది. ఒక రాత్రి పోయిన ఆగుదామయ్యా లేదు, ఒక పగల ఆగుదాం లేదు, ఒక ముహూర్తకాలం ఆగుదాం 48 minutes నథింగ్, నచ క్షణం ఒక్క సెకనం లేదు, బ్రేక్ లేకుండా విరామం నా ఉపగచ్చతి. అలా జరిగిందండి. దశరథ సుత రాక్షసేంద్రయోస్తయో జయం అనవేక్ష రణే స రాఘవస్య సురవర రథ సారథిర్మహాత్మా రణరతరాం రణరత రామమువాచ వాక్యమాసు. రణరథం రామం ఉవాచ. ఈ సమయంలో ఆ సారథి, శ్రీరామచంద్రుడికి సారథిగా ఉన్నటువంటి ఆ ఇంద్రుని యొక్క సారథి అతను అంటున్నట్ట అని చెప్పి ఇది 107వ సర్గ ఇక్కడ పూర్తి చేస్తారండి. ఎందుకు చెప్తున్నా అంతా కూడా జ్ఞాపకం ఉందండి. మర్యాద అక్కడ ఒక్క మాట ఉందండి, చూసారా? ఎందుకు ఇతను ఇంతవరకు ఆ ఆయుధాలు ఇంకా కొన్ని ఉన్నాయి రాముడి దగ్గర, అవి వాడలేదు, అవి వాడకుండా మేనేజ్ చేద్దామని ట్రై చేస్తున్నాడండి. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు, అథ సంస్మారయామాస మాతలీ రాఘవం తదా అజానన్నివ కిం వీరత్వమేనమనువర్తసే. ఇమయ్య ఏమి తెలియని వాళ్ళ ప్రవర్తిస్తున్నాడే రామా అన్నట్టు మాతలి. అజానన్నివా, ఏం తెలియని వాళ్ళకి మళ్ళా ప్రవర్తిస్తున్నావేటి? తెలియంటే వీడిని ఎలా చంపాలో నీకు తెలియదా అన్నట్టుగా ఉంది. నీకు తెలుసును, అయినా నువ్వేమిటే వాడట్లేదు. విసృజాస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభో. బ్రహ్మాస్త్రాన్ని వేయవయ్యా. పైతామహుడు పితామహుడు అంటే బ్రహ్మగారు, వేయి బ్రహ్మాస్త్రాన్ని వేయిత మీద అని చెప్పి వినాశకాల కథిత యస్సురై సోజ్యవర్తతే. వీడి వినాశకాలంలో బ్రహ్మాస్త్రంతో పోతాడు అని దేవతలు అనుకున్నారు. ఆ మాట నేను విన్నాను. ఇప్పుడు వాడికి ఆ టైం వచ్చింది, కొట్టితే దెబ్బ కొట్టు, ఆ టైం వచ్చింది. సహా అద్యవర్తతే, ఆ టైం వచ్చిందయ్యా అనేప్పటి ఒక్కసారి రాముడు పడే సరే. తత సంస్మారితో రామ. చేతంటే శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రం వాడడం అండి, ఆటం బాంబు వాడడం అండి. ఇప్పుడు జపాన్ మీద ఓడించడం కోసమని అమెరికా వాడు వేసేసాడు. దేశం ముందు ఆలోచించద్దు. తర్వాత ఈ ఐన్స్టీన్ వాడు ఎంత ఏడిచేసారు వాళ్ళు. ఇందుకోసం కనుక్కున్నామా మేము న్యూక్లియస్లో ఉండేటటువంటి ఎనర్జీస్, వాడి ఈక్వేషన్స్ను. లక్షల మంది వాళ్ళు ఎన్ని శతాబ్దాలు ఆ ప్రాంతం అంతా కూడా మరుభూమి అయిపోతుంది. అసలు ఎంత ఏడ్చారు వాళ్ళు, ఊరేగింపులు చేశారు అమెరికాలో. అందుచేత రాముడు లక్ష్మణుడు ఒకసారి ఇంద్రజిత్ సమయంలో వాడతాడు, నో వాడడానికి వీలేదన్నాడు. మిగతా ఆచారు వాడు బ్రహ్మాస్త్రం వాడు. కానీ ఇక్కడ రాముడు అలా ఉన్నాడు. అతనికి ఏం చేద్దంటే పక్కనే తాను వాడడం ఇష్టం లేదు ఇంతవరకు కూడా. కానీ గత్యంతరం లేదు, వాడి టైం వచ్చేది కొట్టి, ఇంకా అదొకటే. దేవతలు కూడా అనుకున్నారు అనే మాట చెప్పేవాడికి ఓ టైం వచ్చింది కానీ కొట్టేది అని. ఇప్పుడు అతను అంటున్నాడు,
తత సంస్మారిత రామ తేన వాక్యేన మాత్రే, ఆ మాత్ర చెప్పిన వాక్యంతో ఒక్కసారి స్మరణ చేసుకుని జగ్రాహ సశరం దీప్తం నిశ్వసంతం ఇవ ఉరగం, పాము బుసలు కొడుతున్నట్టుగా లోపల ఉన్నటువంటి ఆ అస్త్రాన్ని తీసాడండి. శరాన్ని తీసి అది తస్మై ప్రథమం ప్రాదాత్ అగస్త్యో భగవాన్ ఋషి. ఎవరిచ్చేది? బ్రహ్మాస్త్రం అగస్త్య మహర్షి ఇచ్చేటండి. ఇచ్చేట బ్రహ్మదత్తం మహద్బాణం అమోఘం యుధి వీర్యవాన్. తర్వాత బ్రహ్మణ నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజస. ఇంద్రుడి ఈ అస్త్రాన్ని ఎవరు తయారు చేశారు? బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రుడి కోసం బ్రహ్మగారు స్వయంగా తయారు చేశారట. దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షణ, ముల్లోకాలు నాకు నెగ్గాలని ఉందండి, నాకు ఆ అస్త్రం ఇవ్వండి అంటే బ్రహ్మగారు ఇంద్రుడి కోసం ముల్లోకాలు నెగ్గడం కోసం బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసేట ఆయన మొట్టమొదటిసారి. అది యస్య వాజేషు పవన ఫలే పావక భాస్వరవు. వాజేషు అంటే మామూలుగా గుర్రం మామూలుగా వాయు రూపంలో, వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడుతుంది. అది పావక భాస్వర, దాని కాంతి ఎలా ఉంటుందంటే అగ్నిహోత్రుడు సూర్యుడు కనుక కలిసి ఎలా ఉంటుందో అంత కాంతితో బయలుదేరుతుందండి. శరీరం ఆకాశమయం గౌరవే మేరుమందరవు జాజ్వల్యమానం వపుష సుపుంఖం హేమభూషితం. ఇదంతా కూడా అస్త్రానికి, ఆ బ్రహ్మాస్త్రాన్ని వర్ణన అండి. ఇదంతా కూడా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది ఆ బ్రహ్మాస్త్రం తీసేపటికి. తేజసా సర్వభూతానాం కృతం భాస్కర వర్చసం. సూర్య భగవాను యొక్క కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతితోటి మెరిసిపోతుంది అండి. సధూమమివ కాలాగ్నిం దీప్తం ఆసీ విశోపమం. జ్వాలలు బ్రహ్మాండమైనటువంటి మంటలతో ఉంది. కాలాగ్ని రుద్రాయనం అని వాడుతూ ఉంటాడు శివుడికి. ప్రళయ కాలంలో వాడేటటువంటి అక్కడ అగ్నిహోత్రాలను ప్రయోగిస్తారు. మ్యూట్ అయిపోయారు. అయ్యో, నేను అవలేదే. లేదు గురుగారు, బాగానే వస్తుందండి. వస్తుంది. బాగానే ఉన్నానండి. లేదు, వస్తాను, చాలా బాగా వస్తుంది. ఓకే, సరే చూసుకోండి సార్, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మరి పవర్ కూడా బాగానే ఉంది, పవర్ కూడా ఫుల్ ఉంది. సరే, వస్తుంది. సధూమ, అది కాలాగ్ని రుద్రుడు అంటారండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ. కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో అగ్ని రూపంలో ఉంటాడండి పరమశివుడు. అప్పుడు ఆయన దహించడం ప్రారంభిస్తే ఇంకా ఆపివాడు ఎవడలేదు. అలాంటి కాలాగ్ని రూపంలో ఉన్నట్టు ఉంటూ సధూమ, పొగతో కూడి ఉన్నటువంటి ఆ కాలాగ్ని ఎలా ఉంటుందో అలా ఉందిటండి బ్రహ్మాస్త్రం. తర్వాత ఆసీ విశోపమం, బ్రహ్మాండ పెద్ద సర్పంలా ఉంది. అంటే కాటేస్తే ఇంక అవతల పని అయిపోవస్తుంది. నర నాగ అశ్వ వృందానాం భేదనం క్షిప్రకారిణం ద్వారాణం పరిహానాంచ గిరీణాంచాపి భేదనం. అది పర్వతాలు కూడా ముక్కలు చేసి పడేస్తుంది. తర్వాత నానా రుధిర దిగ్ధాంగం, ఎంతమందినో ఇదివరకు అస్త్రం ఎంతమంది రక్తాన్నో అది చవి చూచింది. అంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసాడు, ఎంతమందో వెళ్ళిపోయారు. మేధోదిగ్ధం, వాళ్ళ తలకాయలు కూడా పగిలిపోయి ఆ మేధస్సంతా కూడా దీనికి అంటుకుంది. సుదారుణైంది. వజ్రసారం, దీన్ని ఎవరినో కొట్టగలరా? దీన్ని ఎవరో కొట్టలేరు. వజ్రాసి ఎంత గట్టిగా ఉంటుందో అలాంటి సారం అంటే అంత గట్టిగా ఉండేటటువంటిది. మహానాదం, అది బయలుదేరుతుంది, సౌండ్ కూడా బయలుదేరుతుంది పెద్దది. నానా సమితి దారుణం సర్వత్ర త్రాసనం సర్వ విత్రాసనం, అది బయలుదేరుతున్న భయం ప్రారంభమవుతుంది. ముందర అంత చూసి వాళ్ళ దగ్గర భీమం శ్వశంతమివ పన్నగం, ఇందాక చెప్పినట్టు మళ్ళీ బుసలు కొడుతున్నటువంటి మహాపాములాగా అంతలా వస్తూ ఇప్పుడు కంక గురుధ్ర వకానాంచ గోమాయు గణ రక్షసాం నిత్య భక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం. చాలా భయంకరం, యమరూపంలో ఉన్నటువంటిది ఇది. అంటే యముడు వస్తున్నాడంటే ఇంకా వాడిని చంపడం తప్ప ఇంకో మార్గం లేదు అక్కడ. అటువంటిది ఇంకా చూడండి, నందనం వానరేంద్రాణం రక్షసాం అవసాదనం. ఈ సుగ్రీవుడి వీళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించేది, రాక్షసులకి ఇది అంతాన్ని తీసుకొచ్చేటటువంటిది. వాజితం వివిధైర్వాజై చారు చిత్రై గరుత్మత ఉత్తమ ఇషుం అనమాట. అత్యున్నతమైనటువంటి ఆ బాణాన్ని చూడండి ఎంత బాగా వస్తున్నారో ఆయన వాల్మీకి మహర్షి. లోకానాం ఇక్ష్వాకు భయనాశనం, లోకాలన్నిటికీ కూడా భయాన్ని తొలగించేది. ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా అంటే శ్రీరాముడి లక్ష్మణుడికి ఈ రావణాసుడి మూలం మొత్తం ఇబ్బంది సీతాదేవి ఎలా ఉందో అని ఆ భయాన్ని తొలగించేటటువంటిది. ద్వేషతాం కీర్తిహరణం, ద్వేషించేటటువంటి వాడు కీర్తిని తొలగించేది, అంటే వాడు ప్రాణాలు తీసేటటువంటిది. ప్రహర్షకరం ఆత్మ, తనకి సంతోషాన్ని కలిగించేటండి చేస్తూ అభిమంత్రియ తత
రామ తం మహేషుం మహాబల వేద ప్రోక్తేన విధిన. గుర్తెట్టుకోండి, ఈ వాక్యం అంటర్లైన్ చేశాను. వేద ప్రోక్తేన, వేదంలో ఇలాంటి బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో, ఏ విధంగా ప్రయోగించాలో చెప్పారో ఆ విధంగా మంత్రాన్ని అభిమంత్రియ, మంత్రించి, సందధే కార్మికే బలి. శ్రీరాముడు రావణాసుడి మీద గురిపెట్టు వదిలిపెట్టబోతున్నాడండి. ఇంకా వదిలిపెట్టలేదు. చూడండి ఎంత వర్ణన చేశాడో. ఆ అస్త్రానికే మహాబలం ఉంది. తస్మిన్ సంధీయమానేతు రాఘవేణ శిరోత్తమే. ఆ మంత్రాన్ని జపించి, బ్రహ్మాస్త్ర మంత్రాన్ని జపించి ఆ బాణాన్ని ధనుస్సు మీద ఎక్కుపెట్టేప్పటికీ సర్వభూతాన్ని సంత్రేసు, సర్వభూత సమస్త జీవులో కూడా వణుకు ప్రారంభమైంది. వణుకు. చచాలచ వసుంధర, భూకంపాలు వచ్చేయట. వసుంధర అంటే భూమి, చచాల అంటే భూచలనం, భూకంపం. భూకంపం వచ్చింది. స రావణాయ సంక్రుద్ధ భృశం ఆయమ్య కార్ముకం, ధనుస్సును బాగా లాగి కోపంతో చిక్షేప పరమ ఆయత్త శరం మర్మ విదారణం, వాడి మర్మస్థానాలు ఎక్కడున్నాయి వాటి రెండు భేదించేటటువంటి ఆ బాణాన్ని, శరాన్ని పరం ఆయత్త చూసి, గురి చూసి చూసి చిక్షేప వదిలిపెట్టాడండి. వదిలిపెట్టాడు. స వజ్రేవ దుర్ధర్ష వజ్రి బాహు విసర్జిత కృతాంత ఇవ చాచ ఆవార్య న్యపతత్ రావణోరసి. ఆ బాణం వెళ్ళి వజ్రాయుధంలాగా, దుర్ధర్షుడు మరి ఎదురులేనటువంటి వజ్రాయుధంలాగా వజ్రి బాహు విసర్జిత. ఎవరు? వజ్రము చేతిలో పట్టుకునేటటువంటి ఇంద్రుడు వదిలిపెడితే ఎంత భయంకరంగా వెళుతుందో వజ్రాయుధం, అలా వదిలిపెట్టబడినటువంటి శరము ఎక్కడ వెళ్ళింది? రావణ ఓరసి పతతు, రావణాసుడి యొక్క వక్షస్థలం మీద పడిందండి. స విసృష్ట మహావేగ శరీర అంతకర పర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మ. ఆ బాణము, బ్రహ్మాస్త్రము అతని యొక్క, రావణాసుని యొక్క, దుర్మార్గుడైనటువంటి రావణాసుని యొక్క హృదయమును భేదించెను. ఇదండి, భేదించాను. బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మ. ఇంకా ఎలా ఉంది? అప్పుడు దాని రక్తం, రావణాసుడి రక్తాన్ని కళ్ళ చూసింది. అది పృథిరాక్త స వేగేన శరీర అంతకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతరం. అక్కడి నుంచి అది అక్కడ ఆగిపోలేదు. వాడి గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో కూడా వెళ్ళిపోయిందండి ఆ బ్రహ్మాస్త్ర బాణం. సశరో రావణం హత్వా రుధిర ఆర్ద్ర కృతఛవి కృతకర్మ నిభృతవత్ సతూణీం పునరావిశతు. పని పూర్తి చేసేసాక ఒక సేవకుడు ఓ పని మీద ఒక యజమాని పంపించాడు, రే బజారుకి వెళ్ళి పని పూర్తి చేసుకురాని. పని పూర్తయిన తర్వాత ఆ సేవకుడు, విధేయుడైనటువంటి సేవకుడు, ఎలా అయితే పని పూర్తి అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి యజమానికి చెప్పుకుంటాడో, అలాగా ఈ బాణంట రక్తంతో తడిసి అంత భూమి లోపలికి వెళ్ళి తిరిగి సహా తూణీం పునః ఆ విశత, శ్రీరాముని యొక్క తూణీరంలో ఆ అమ్ముల పొదిలో మళ్ళీ వచ్చి చేరిందండి. ఇదండి రావణాసుని యొక్క వధ జరిగిన విధానం. ఎలా కొట్టాడినా మర్యాదతో కొట్టాడు. గుర్తుపెట్టుకోండి, మర్యాద దాటలేదు, ముందర వేసేయలేదు. అలాగా అంచేత కృతకర్మ ఇక్కడ ఏమైనా తర్వాత తస్య హస్తాధతస్యాసు కార్ముకం తత్ససాయకం నిపపాత సహప్రాణై భ్రశ్యమానసి జీవితాలు. ఎప్పుడైతే వాడి హృదయం చీరిపోయిందో, ముక్కలైపోయిందో, రావణాసుడి చేతిలోని ధనుస్సు కదా చేతిలోంచి జారిపోయింది. తర్వాత గతాసు భీమవేగస్తు, తర్వాత నైరుతేంద్రో మహాద్యుతి పపాత చందనాధోమౌ వృత్రో వజ్రహతో యథ. వజ్రాయుధం చేత కొట్టబడినటువంటి వృత్రాసుడు ఎలా పడిపోయాడో అలాగా ఇతను రావణాసుడు అంత భయంకరమైనటువంటి వేగంతో యుద్ధం చేస్తున్నటువంటి మహాకాంతివంతుడైనటువంటి ఆ రావణాసుడు నేల రథం మించి జారిపోయి నేల మీద పడిపోయాను. తందృష్ట్వా పతితం భూమౌ హతశేష నిశాచరా. నాకు మిగిలిపోయిన రాక్షసులంతా కూడా హతనాథ భయత్రస సర్వత సంప్రదుతులు. వాడు ఇంకా పలాయనం చిత్తగించారంటే సరే ఆ మాట జరిగింది. అందరూ భయంతో పారిపోయారు. నర్దంత అభిపేతుస్తాన్ వానరాహ. ఇప్పుడు ఇందాక వాడు కొట్టుకోవడం మానేశారు, ఇప్పుడు వీళ్ళు రాడుచుకొని చెట్లు కొట్టడానికి బయలుదేరి తరువుకుంటూ వెళ్తున్నారండి. ఎవరు? వానరులు. నర్దంత అభిపేతు, నాట్యం చేస్తూ, రే చూడరా ఎలా కొట్టాడు మా రాముడు, శ్రీరాముడు మీ రావణాసురుడిని అంటూ వాళ్ళని దేంతో ద్రుమ యోధిన, వీడు చెట్టుతో యుద్ధాలు చేస్తున్నారు వీళ్ళు. దశగ్రీవ వధం దృష్ట్వా వానరాహ జితకాశిన అర్ధితా వానరైర్హృష్టై లంకాం అభ్యపతాన్ భయాత్. ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళు తరుగుడు వస్తే ఆ మిగిలిపోయిన రాక్షసులు కాస్త లంకలో వెళ్ళి పడ్డారటండి. హతాశ్రయత్వాత్ కరుణై బాష్ప ప్రసరణై ముఖై తతో వినేదు సంహృష్ట వానరాజ్. కళ్ళమ్మట ఆనంద బాష్పాలు రాలిపోతుంటే ఈ కోతులందరూ కూడా వాళ్ళు ఇంకా ఎంత
జయజయధ్వానాలు చేసేవారో చెప్పలేమిటండి. వదంతో రాఘవ జయం రావణస్య చ తద్వధం అథ అంతరిక్షే వ్యనదత్ సౌమ్య 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 స్త్రదశ దుందుభి. దేవతలందరూ కూడా ఆకాశంలో దుందుభులు రకరకాల వాయిద్యాలని వాయించారు. దివ్య గంధవహస్తత్ర మారుత సుసూవయవో. ఇప్పుడు వాయుదేవుడు చక్కటి పరిమళవంతమైనటువంటి వాయువుని వీచేటండి. నిపపాత అంతరిక్షాచ పుష్పవృష్టిస్తదా భువి. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. కిరంతి రాఘవరథం దురవాపాహ మనోహర. ఇంతగా ఆడ కిరికేభ్యా చెప్పుకున్నామండి. ఇక్కడ కిరంతి ఆ పుష్పవర్షం అయితే మీ వర్షం కురిపిస్తున్నారు వాళ్ళు. అలాంటి రుద్రమూర్తి ఈవేళ శ్రీరామచంద్రుడు అయ్యాడండి రావణాసుడిని బతక చేయడానికి. ఏ రూపంలో? మర్యాద రూపంలో. అక్కడ మాట ఏంటండి? నమ ఆమె అక్కడ ముందు చెప్పాం. ఒక్కసారి ఆ వాక్యం కూడా చూసేసుకుందామండి. ఒక్కసారి చూసేసుకుంటే ఆ వాక్యం అప్పటికి పూర్తవుతుంది. ఇది ఇక్కడే ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, ఆకార మర్యాదాయాం. మళ్ళీ మనం మొదలుకు వచ్చామండి. మర్యాద రూపంలో ఉండేటటువంటి రుద్రరూపుడు వీడు. నిరితి నిశ్చయంగా చంపడం ఉంటుంది. ఎన్ మర్యాదయా క్రియతే. యుద్ధంలో పారిపోయినటువంటి వాడిని వధించలేదు, నమస్కారం పెట్టేసిన వాడిని వధించలేదు, వాడు బాణాలు వేస్తున్నటువంటి వాడిని, పారిపోతున్నటువంటి క్షమించు అని అడిగినటువంటి వధించలేదు. అది మర్యాద, యుద్ధ మర్యాదలు అన్నీ కూడా పాటిస్తూ ఇతను వాడిని తప్పకుండా ఖచ్చితంగా చేసి తీరవలసిందే. తద్వ్యర్థ. అలానే వాళ్ళని ఏమంటారు? నమ ఆనిర్హతేభ్య అని అనుకుంటూ ఈవేళ ఇక్కడికి ఈ పాఠం ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఇది స్వామి. ఇవన్నీ ఎలా పుట్టేసాయో కదా అసలు. ఇక్కడ అమృత బాండం ఉంది, లేకపోతే వాయుదేవుడము బాణాన్ని కిందకి దించమని అడగడం, ఇవన్నీ సినిమాలు. అసలు ఇవన్నీ ఎలా పుట్టేసాయో అసలు. అది దూరంగా ఉంటాయి వాల్మీకి మహర్షిది. అంతే. ఇక్కడ అంటే మనకి ఇలాంటి అనుమానాలు ఇక్కడ పటాపంచలు అయిపోవాలి. ఇలాంటి అనుమానాలు ఉండడం వీలేదు. అస్త్రాన్ని ప్రయోగించాడు అంతే. దానికి కిందకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఏం లేదు. అది ఎక్కడ కొట్టింది? హృదయాన్ని కొట్టింది. పొట్టలో పొట్టలో అమృత భాండం ఉంది. అమృత భాండంలో క్వశ్చన్ లేదు. హృదయాన్ని చీల్చిపడాల్సి ఉంటుంది అంతే. ఇంక అనుమానం వద్దు దీని మీద అన్నట్టుగా వర్ణించాడండి. అక్షరం మనం చెప్పుకున్నాం. ధన్యులు అయ్యాం ఇవాళ. మరి రామరావణ అద్భుతంగా ఉందండి. దృశ్యకావ్యం అండి. చాలా బాగుంది సార్. చాలా బాగుందండి. అద్భుతంగా బల్ల కొట్టి మరీ చెప్పచ్చు ఇప్పుడు. చాలా బల్ల కొట్టే చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉందండి గురుగారు. అయ్యా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే నమ్మకంలో రామాయణం ఏంటి అసలు? ఎక్కడ వస్తుంది? అదేమో రుద్రుడు వరిస్తున్నావా? ఇక్కడ విష్ణుమూర్తి యొక్క స్పర్శ కావాలా మనకి? ఇక్కడ అందరూ ఒకటే కదండి. ఇద్దరు ఒకటే. శివుడు రుద్రుడు ఒకటే. అయినా అంచేతనే ఇక్కడ ఈ రూపంలో మర్యాద ఎప్పుడైతే అక్కడ పదం వచ్చిందో అంచేత వెంటనే నమ ఆనిర్హతేభ్య ఆ అనే అక్షరానికి మర్యాద. ఎంత చక్కగా వాళ్ళు భాష్యాలు రాశారు. చాలా అద్భుతమైన మాట. అద్భుతంగా. ఈవేళ మనం ఏమేమి చెప్పుకున్నాం అంటే చివరికి రామరావణ యుద్ధంలో ఒకటి అంతేనా? ఇంకా చెప్పుకున్నాం ముందర 107, 108 తీస్తారు కాదు. ఇంకా చెప్పుకున్నాం ఆకాశం లాగా ఉంది. రాజమండ్రి నుంచి రామాయణం వరకు తీసుకెళ్లారు స్వామి. ఇంకా చెప్పుకున్నాం అండి. రాజమండ్రి నుంచి రామాయణం వరకు తీసుకెళ్లారు. ఏమా? రాజమండ్రి నుంచి రామాయణం వరకు తీసుకెళ్లారు. అయ్యా బుక్కరాయుడు గురించి చెప్పుకున్నాం. విద్యారణ్య స్వామి బుక్కరాయుడు గురించి చెప్పుకున్నాం. మా గురువు గారి గురించి చెప్పుకున్నాం. మా రామస్వామి గారి గురువు గారు అక్కడి నుంచి అదే అక్కడి నుంచి విద్యారణ్య స్వామి, అక్కడి నుంచి బుక్కరాయుడు, నాయనాచార్యులు, అక్కడి నుంచి భాష్యాలు. ఓ ఎంత విజయనగరం వెళ్ళొచ్చు బాబయ్య. విజయనగరం వెళ్ళాం. చెప్పారని చాలా సంతోషం. చాలా అద్భుతమైన క్లాస్ అండి. సరే మరి రాధాకృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. మరి ఉంటానండి. ఉన్నానండి. లేట్ గా జాయిన్ అయ్యాను. మధ్యలో కరెంట్ పోయింది కరెక్ట్ టైం కి.
ఓకే ఓకే ఇప్పుడు ఎక్కింది. సరేనమ్మా మరి ఉంటాను. ఇలా కరెంటు పోవడం రావణాసుడు కరెంటు పోవడం కాదు, రావణాసుడు ప్రాణం పోయింది అది. అందుకోసం సూచన కింద కరెంటు పోయి ఉంటుంది మీ ఇంట్లో. అయ్యా భరత్ గారు నమస్కారం మరి. అయ్యా కళ్ళారా చూసినట్టు అయింది బాబయ్య. అది మరి ఉంటానండి మరి. మళ్ళీ నెక్స్ట్ వెంటనే తక్కువ టైంలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అవ్వాలండి. నేను ఉంటాను మరి. ప్రిపరేషన్ కదా, సిద్ధం అవ్వాలి. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు.